నమస్కారం. సంగారెడ్డి కేంద్రంగా మెతుకుసీమ సాహితీ సాంస్కృతిక సంస్థ విశేష సేవలు అందిస్తోంది. అవధానాలు నిర్వహించడం, ప్రముఖుల చేత సాహిత్య సదస్సులు నిర్వహించడం, పద్య వచన కవితా కార్యశాలలు నిర్వహించడం, అట్లాగే ఆధునిక కవులను ప్రోత్సహించడం మున్నగు అనేక కార్యక్రమాలను చేస్తూ ఉంది. ఆ పరంపరలో భాగంగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని తరిమివేయడానికి, కరోనా మహమ్మారి పట్ల ప్రజలను చైతన్యపరచడానికి ఒక సంస్థగా సామాజిక బాధ్యత నిర్వర్తించడానికి ఇటీవలే 108 మంది పద్య కవుల చేత 108 పద్యాలు కరోనా మకుటం చేత ఆలపించబడి వాటిని వీడియో శతకంగా కూర్చి అందించడం జరిగింది. 2 రోజుల్లోనే అనుకొని ప్రణాళిక చేసి దిగ్విజయంగా నిర్వహించిన కరోనా వీడియో శతకం మంచి విజయాలను తెచ్చిపెట్టింది. సాంకేతిక పరంగా యూట్యూబ్లో మెతుకుసీమకు అత్యధిక వ్యూస్ తెచ్చిపెట్టింది. ఆ పరంపరలోనే భాగంగా తిరిగి మళ్ళీ సమాజాన్ని చైతన్యపరచడానికి సాంకేతికతను వినియోగిస్తూ కరోనా పట్ల మరింత అవగాహన కలిగించడానికి లబ్ధప్రతిష్ఠులైనటువంటి వచన కవితా విద్వన్మనులను ఎంచుకోవడం జరిగింది. వారందరూ చెయ్యి తిరిగిన లబ్ధప్రతిష్ఠులైన వచన కవులు. వారంతా కవిత్వం రాయరు, ప్రతి అక్షరాన్ని వాక్యాలుగా చెక్కి కవిత్వాన్ని శిల్పంగా మలిచేంతటి సిద్ధాస్తులు. అట్లాంటి వచన కవితా శిల్పులను ఎంపిక చేసుకొని మెతుకుసీమ సాహితీ సాంస్కృతిక సంస్థ ఇప్పుడు చైతన్య కవితావళి పేరిట మీ ముందుకు వస్తోంది. ఈ చైతన్య కవితావళిని ఆదరిస్తారని, ఈ చైతన్య కవితావళి ప్రజల్లో తప్పనిసరిగా చైతన్యం తీసుకువస్తుందనే ఆకాంక్షను తెలియజేస్తూ మరొకసారి కవులకు స్వాగతం పలుకుతూ నేను మీ అవుసుల భానుప్రకాష్. ఈ చైతన్య కవితావళిలో భాగంగా మొట్టమొదట కవితాగానం చేయనున్నవారు లబ్ధప్రతిష్ఠులైనటువంటి కవివారు, నీటి గోసను ఆవిష్కరింపజేసిన కవి, నాగేటి సాళ్లల్లో తెలంగాణ అస్తిత్వాన్ని సేద్యం చేసినటువంటి కవి, ఉద్యమ కవిగా జీవిత ప్రస్థానం ప్రారంభించి తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులుగా విశేష సేవలందించిన విద్వన్మూర్తివారు, జగమెరిగిన సుప్రసిద్ధ కవివారు, వారు నందిని సిద్ధారెడ్డి గారు. వారిని ఈ వచన కవితావళి సందర్భంగా మొట్టమొదట కవితాగానం చేయవలసిందిగా సాదరంగా మెతుకుసీమ సాహితీ సాంస్కృతిక సంస్థ స్వాగతిస్తోంది. స్వాగతం సార్. శీర్షిక కాపలా. కర్రకర్ర పొడిచే పొద్దు, కంటి ముందు కరకు రాతిగోడ, రాత్రిగోడ పొద్దును వెక్కిరిస్తుంది. వైరస్ భయం లేదా? పొద్దున్నే ఊడిపడ్డావు. భయంతో బంధించుకున్న ఊరు, భయం జాడలేక గండ్రిస్తున్న సూర్యుడు. పొద్దు తిరుగుడు పూలు పొద్దువైపు తిరగడం లేదు. బాయి దగ్గరికి, పొయ్యి దగ్గరికి, బండిలో పెట్రోల్ లేదు. పట్నపోళ్ల వలె బజారుకొస్తే మాస్కులు కొనే పని లేదు. భుజం మీద ఎప్పటినుంచో వేసుకునే తువ్వాల ఇవాళ అక్కెరకొస్తున్నది. ఒంటరిగానే వెళ్ళి మోటారు పెడతాడు. గొలుసులు వేసిన చేను పంటకు హామీ, మార్కెటే పరేషానీ. గండం గట్టెక్కుతుందనుకుంటే వైరస్ గండం వచ్చి పడింది. ఏ గండాన మొదలైందో వ్యవసాయానికెప్పుడూ గండాలే. సూది పొదుగు కదా, మోయలేక ఆవు ఆయాసపడుతున్నది. సూది పొదుగు కదా, మోయలేక ఆవు ఆయాసపడుతున్నది. మూతి ఇనుపరేకుల నడుమ నుంచి లాగా నాలుక చాచలేకపోతున్నది. జనమంతా ఇండ్లల్లనే. ఉపాధి హామీ లేక ఉసూరుమంటారు. ఏమీ దొరకక కోతుల కోలాహలం లేదు. పక్షులకేం పండుగ, ఈ కొమ్మ కొంత, ఆ కొమ్మ కొంత. తిన్నంత తిని ఊగే కొమ్మ మీద
ఉయ్యాలలూగుతాయి. చింతలు కాయ ఎవరు లేరు, చింతలు దులుప ఎవరు లేరు. కడుప కడగడం, వాకిలి సాన్పు, మామిడి తోరణాలు తరాల ముందు చూపు ఈ తరానికి అందుతుందేమో. పంచాయతీ ఊరి వీధులు కడగడం ఊరికే కొత్త. ఆడవాళ్ల వేళ్ళు ఆడడం లేదు. ఆకు ఇచ్చేవాళ్ళు లేరు, బీడీలు తీసుకెళ్లే వాళ్ళు లేరు. బడులు బంద్, పిల్లలు భద్రం. ఆటలకు కూడా తల్లులు వదలలేరు. తూనీగలు ముందుకొచ్చినా పట్టుకోను ఎవరు లేరు. 3 బాటల కాడ ముచ్చటకెవరూ రారు. వృద్ధులు భద్రం. వచ్చే వైరస్కు పిల్లలే ప్రియం. వృద్ధులు మరింత ప్రియం. బస్సు ఊరి పేరు మరచిపోయింది. మనిషి వాసన తగలక ఆటోలు మూలకు పడ్డాయి. తాటి చెట్ల కళ్ళు చిలుకల పాలు. లొట్టి కట్ట ఎవరు లేరు, లొట్టి దించ ఎవరు లేరు. కళ్ళు దొరకక షిగాలూగేది కొందరు. ఒక్క లొట్టి దిగితే గీతల డబ్బాలు, పొడుగు గొట్టాలు. తాగేవాడు పోసేవాడు 3 గజాల దూరం. బర్రెకు రైతుకు దూరం కుదరనే కుదరదు. పాలు రాకపోతే పట్నం బతకదు. వీధికి బల్బుకు దూరం. బస్టాండులో విద్యుత్ దీపం ఒక్కటే రెప్ప కొడుతుంది. పోలీసులు ఉన్నా ఊరికి రాత్రి కాపల, రాత్రికి రాతిగోడ కాపల. ఊరికి రాత్రి కాపల, రాత్రికి రాతిగోడ కాపల. ధన్యవాదాలు సార్. చాలా చక్కటి మంచి అభివ్యక్తితో కూడినటువంటి కవిత్వాన్ని అందించినందుకు మెతుకుసీమ సాహితీ సాంస్కృతిక సంస్థ పక్షాన మీకు మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. వైరస్ అంటే భయం లేదా, పొద్దున్నే ఊడిపడ్డావు అనే ఒక హెచ్చరిక ఇవాళ అత్యంత అవసరమైనటువంటి హెచ్చరిక సార్. అనవసరంగా రోడ్ల మీదకు వచ్చేటటువంటి జనాలకు ఇదొక మంచి చురక. అట్లాగే మీ కవితా పాదాల్లో తరాల ముందు చూపు ఈ తరానికి అందాలి అనే ఒక బలమైనటువంటి ఆకాంక్ష, మంచి అభిప్రాయాన్ని రేకెత్తించేటటువంటి ఆకాంక్ష, భారతీయ సంస్కృతిని ప్రేరేపించేటటువంటి ఆకాంక్షను తెలియజేసినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, తర్వాత కవితా గానం చేయడానికి లబ్ధ ప్రతిష్ఠులు వారు, రెవెన్యూ చట్టాల మీద అవగాహన కలిగించిన వారికే చెల్లింది, మూల మలుపులను శోధించిన వారికే చెల్లింది. అంతేకాదు తెలంగాణ అస్తిత్వాన్ని రుబాయిల్లో నిబిడీకృతం చేసి మనకు అందించిన అది వారికే చెల్లింది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నవారు సాహిత్య అకాడమీ కార్యదర్శిగా సేవలందించిన విశేష కవి, సుప్రసిద్ధ వ్యాసకర్త డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారిని మెతుకుసీమ సాహితీ సాంస్కృతిక సంస్థ సాదరంగా స్వాగతిస్తోంది. వారి కవితా గానాన్ని ఇప్పుడు మనం విందాం. స్వాగతం సార్. మిత్రులు ఔసల భానుప్రకాష్ గారి సూచన మేరకు ఆన్లైన్ కవి సమ్మేళనంలో నా కవిత వినిపిస్తున్నాను. నా కవితా శీర్షిక గొలుసు తెగాలే. గొలుసు తెగాలే. రూపం లేని శక్తి శకలాలుంటాయని ఏ దేశపు జానపద గాథ చెప్పకపాయే. ఒళ్ళు జల్లెడే గని జీవి ఏ రంధ్రం గుండా పోతదో ఏ పురాణము ప్రవచించదాయే. బల్లులు తెలుసు, రాక్షస బల్లులు తెలుసు, పులుగు ఎరికే, పులుగులా ఎగిరే ప్రాణము ఎరికే. దేనికి ఏది లింకు, ఏ చర్యకు ఏది ప్రతిచర్య, ఎప్పటి క్రియకు ఎప్పటి ప్రతిక్రియ. యముడి చేతిలో ఇప్పుడెన్ని తాళ్ళున్నాయో లెక్కబెట్టు తండ్రి. యముడి చేతిలో ఇప్పుడెన్ని తాళ్ళున్నాయో లెక్కబెట్టు తండ్రి. 2 అర్ధగోళాలు, ధ్రువదేశాలు, ఉష్ణమండలం ఎక్కడ మెల్లగా పాకుతుందో, ఎప్పుడు ఏ క్షణాన నాకుతుందో తెలియని బేలతనం, తెలిసి యుద్ధం చేయలేనితనం. 4 గోడల నడుమ తారాడడమే కష్టమైన వాడా, 4 గోడల మధ్య
తారాడడమే కష్టమైన వాడ, అది సరిహద్దులు దాటింది. కరోనా కుంటిది, మనం చేయి బట్టి నడిపిస్తేనే నడుస్తుంది. కరోనా గుడ్డిది, వెలుగు పరిచి మనం దారి చూపితేనే కదులుతుంది. కరోనా మూగది, నువ్వెంత మాట్లాడినా అది మౌనంగా పనిలో ఉంటది. అది గాలిని అధిరోహించి తిరుగుతున్న మంట, తాకిన చోటల్లా కొత్త జన్మనెత్తే బుగ్గి. చక్రం దొర్లిపోతుందో తెలియదు, దూది తేలిపోతుందో అంతు చిక్కదు. నీటిలో మునిగేటట్లు లేదు, కత్తెరకు చినిగేటట్లు లేదు. కనిపించని శత్రువుతో ఇప్పుడు భూగోళం అణువణువు యుద్ధక్షేత్రమే. కనిపించని శత్రువుతో ఇప్పుడు భూగోళపు అణువణువు యుద్ధక్షేత్రమే. మనం కదలకుండా ఉంటేనే దాని గొలుసు భల్లున తెగిపోతుంది. మనం చేతులు కలపకుండా ఉంటేనే దాని సామ్రాజ్యం కుప్ప కూలిపోతుంది. మనం పరిశుభ్రత మాలను ధరిస్తేనే అది జారుకుంటుంది. మనలో మనం దూరాలు పాటిస్తేనే అది దూరంగా జరిగి అంతర్ధానమవుతుంది. మనకు మూడే మూడు ఆప్షన్లు. ఇంట్లో ఉండడం, దవాఖానాలో ఉండడం, దండకు కిందగా ఉండడం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. మీరన్నట్లు గొలుసు తెగాలి అంటే తప్పనిసరిగా చేతులు కలపకుండానే ఉండాలి. అంతేకాదు మనిషి కదలకుండా ఉండాలి, ఒకచోట స్థిరంగా ఉండాల్సిందే, ఇంకా పరిశుభ్రంగా ఉండాల్సిందే. ఆ గొలుసు తెగాలని మనమందరం ఆకాంక్షిద్దాం. మీ కవితలో అద్భుతమైనటువంటి ఒక పంక్తిని మీరు పునరుక్తిగా కూడా చదివారు. నిజంగా అభివ్యక్తికి, బలమైన అభివ్యక్తికి నిదర్శనం ఆ పాదం. యముడి చేతిలో ఇప్పుడెన్ని తాళ్లున్నాయో లెక్కపెట్టు తండ్రి అన్నాడు. ఇవాళ భూమిని మరుభూమిగా మారుస్తున్నటువంటి ఈ కరోనా మహమ్మారి ఫలితమే యమపాశం అనేటటువంటి ఒక సందేశం ఇచ్చారు. అంతేకాదు మనం చైతన్యవంతంగా ఉంటేనే, మనం సెల్ఫ్ క్వారంటైన్ చేసుకుంటేనే తప్పనిసరిగా ఈ కరోనా గొలుసు తెగుతుంది అనేటటువంటి ఒక మంచి సందేశాన్ని అందించినందుకు, అద్భుతమైనటువంటి అభివ్యక్తీకరణతో మీ కవితను పండించినందుకు మెతుకుసీమ సాహితీ సాంస్కృతిక సంస్థ మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత మన ముందుకు కవితా గానం చేయడానికి వస్తున్న సుప్రసిద్ధ కవి డాక్టర్ నాలేశ్వరం శంకరం గారు. విశ్రాంత ఆచార్యులుగా అనేక మంది విద్యార్థి శిలల్ని శిల్పాలుగా మలచిన వీరు నిరంతర సాహితీ క్షేత్రాన్ని సేద్యం చేస్తున్న విద్వత్ కవి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వారిని కవితా గానం చేయవలసిందిగా సాదరంగా స్వాగతిస్తున్నాను. వెల్కమ్ సార్. కవితా శీర్షిక వలస దుఃఖం. కరోనా చావును కల్లారా చూద్దామని మన చావుతోటే మరణ వినోదం పొందాలని అదెన్ని రహదారుల వెంట వచ్చినా మన చేతిలోనే దాని చావు రాసిపెట్టి ఉంది. కరోనా కలేబరం ఖననమయ్యేదాకా పచ్చి మంచినీళ్లు ముట్టని దేశాలు లేకపోలేదు. రేపో మాపో ఈ అదృశ్య కణం అంతం కాక తప్పదు. మనం మాత్రం దద్దరిల్లుతున్న ధరణికి దగ్గులు నేర్పటం లేదు. ధరణి ధరాదినాథుడే పగబట్టిన యోధునిలా వ్యూహానిపై బుసలు చిమ్ముతున్నాడు. ఇది ప్రజలపై ప్రకృతి చేస్తున్న సమరమా, లేక ప్రమాదవశాత్తు వైరల్ ల్యాబ్లోంచి బయటపడిన వ్యూహాన్ నరహంతక రూపమా? ఏదీ తెలియకుండానే కరోనా పుణ్యమా అని ఆధిపత్య దేశాల మధ్య సభాపర్వం మొదలైంది. ఆ పక్కన ప్రపంచ శవాలు, ఈ పక్కన స్వేచ్ఛాగృహ నిర్బంధ యుద్ధం. రెంటి మధ్యన వలస కార్మికుల దుఃఖ నది ప్రవాహం. ఆంక్షల్ని సడలించే కాలంలోకి వచ్చేశాం.
లాక్డౌన్ చేతులెత్తేసిన తర్వాత మనకిక వెనక నుయ్యి ముందు గొయ్యి ఉండనే ఉంటుంది. రోజు రోజుకు గ్లోబల్ కంటమెత్తుతూనే ఉంది. లాక్డౌన్ ఎత్తేయకపోతే కరోనా చావుల కన్నా ఆకలి చావులే అధికమంటోంది. రూపాయి మాత్రం తన ప్రాణాల్ని తానే కాపాడుకోవటానికి భూగర్భ గృహాల్లోకో జలాంతర నివాసాల్లోకో వెళ్ళటానికి సకలం సిద్ధం చేసుకుంటోంది. మనలో మాట, మనకైనా వలస కార్మికునికైనా ఉన్నవి 2 చేతులే కదా. వాళ్ళ చేతులు ఆర్థిక సంక్షోభాన్ని అరికట్టగలవు గాని వాటిని అభివృద్ధి లాభాలకు బలి చేస్తే ఎలా? కోవిడ్ వారిలో కరోనా ఖడ్గం హననం కావడం ఎంత ముఖ్యమో అడుగేసే ప్రపంచానికి శ్రామిక ప్రాణం అంతకన్నా ముఖ్యం. శ్రామిక ప్రాణం అంతకన్నా ముఖ్యం. ధన్యవాదాలు సార్. వలస దుఃఖాన్ని అద్భుతంగా కరుణరసాత్మకంగా తెలియజేశారు. ఆధిపత్య దేశాల ఆలోచనలు ఒకవైపు, ఆ సభాపర్వం ఒకవైపు జరుగుతూ ఉంటే గృహ నిర్బంధాలు ఒకవైపు జరుగుతూ ఉన్నాయి. ఈ రెండింటి మధ్య వలసల శోకం ప్రవహిస్తోంది అనడం ఒక అద్భుతమైనటువంటి పంక్తి. అట్లాగే ఒకవైపు శవాలు గుట్టలు గుట్టలుగా ప్రపంచ శవాలు ఉన్నాయి, ఇటు పక్కన క్వారంటైన్ చేసుకుంటున్నటువంటి ప్రజలు ఉన్నారు. ఈ మధ్య వలస దుఃఖ నదిని పట్టించుకునే నాథుడు ఎవడు అని ప్రశ్నించారు. కవి ఎప్పుడు కూడా సామాజిక హితైషి, సమాజానికి మేలును ఆకాంక్షిస్తాడు, సమాజంలో పీడిత తాడిత జన పక్షం నిలబడతాడు అనడానికి మీ కవిత్వం ఉదాహరణ. మంచి సందేశాత్మకమైనటువంటి కవిత అందించినందుకు మెతుకుసీమ సంస్థ పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఆ తర్వాత తమ కవితా గానం చేయడానికి వజ్జల శివకుమార్ గారు సిద్ధంగా ఉన్నారు. విశ్రాంత గ్రంథాలయ అధికారిగా సేవలందించిన వీరు చక్కని శిల్పంతో వచన కవితను చెక్కగలిగినటువంటి నేర్పరి. వారి కవితను ఇప్పుడు మనం విందాం. స్వాగతం సార్. ఆత్మరక్షణ క్రతువు. ఇంకా ఎవడో చెప్పడు, వినే వివేకము శూన్యం. వాలాయించి వద్దన్నదే చేసే మొండితనం మన జన్మ హక్కు. వెల్లువెత్తిన నీతులు ఆచరణకు దూరమై ఆత్మార్పణ చేసుకుంటున్నాయి. చేతులెత్తేసి తరిమిన పాదాల దిక్కుతోచని నడక, చేతులెత్తేసి తరిమిన పాదాల దిక్కుతోచని నడక. వలసల వరదలో హైవేలు, రైలు పట్టాలు, జీవోత్సవ యాత్రల వాహకాలు. చేరాల్సిన తావుకి, వెంటాడుతున్న చావుకి మధ్య దూరాన్ని మౌనం చెప్పదు. ముళ్ళెల నిండా కన్నీళ్లు నింపి సాగనంపిన కాలమూ నోరెత్తదు. పొమ్మనగానే పోయి రమ్మనగానే వచ్చేందుకు వాళ్ళు లేపనాలు పూసుకున్న గంధర్వులా అరచేతిలో పానం పెట్టుకున్న మనుషులు. మనసులో మాటలు వల్లె వేస్తూ తీతువు పాట వినేదాకా తీరిక లేని నిర్వాకం. మనసులో మాటలు వల్లె వేస్తూ తీతువు పాట వినేదాకా తీరిక లేని నిర్వాకం. గొల్లెల్లేని తలుపులకు తాళాల మూత. దువ్వటం, చప్పట్లు చరవటం, దుప్పట్లు కప్పటం, తలాపుకో దీపం పెట్టి తల్లనిల్లడం. కనికరించని భయం నీడలో రెచ్చిన భక్తి ప్రపత్తి. తిరగమరిగిన కాలికి కడప అడ్డం కాదు, దానిది సమూహమోహం. రేఖ దాటే అడుగులకు చూపు లేదు, విదిలించుకుపోవడం ఒక్కటే విధానం. రేఖ దాటే అడుగులకు చూపు లేదు, విదిలించుకుపోవడం ఒక్కటే విధానం. పరీక్షలు దగ్గర పడ్డాయి. రోజువారీ ఫలితాల వెనక నీడగా రేపు మన బలహీనతల దేహము ఉంటదేమో. మొట్టమొదటిసారి ఊహామాత్రంగా ఉన్న బతుకు పుస్తకం అట్ట చివరి బొమ్మ ఊపిరి పరదా మీద తన ప్రతిబింబాన్ని వెతుక్కుంటుంది. గుండెడప్పు ఆఖరి చప్పుడు, గుండెడప్పు ఆఖరి చప్పుడు రేపు మన నుంచే రాదు కదా. ఇంకా ఎవడో చెప్పడు. ఒకటొకటిగా శ్వాసతంత్రులు తెగిపోతూ తల్లడిల్లే దేహమై కొట్టుకులాడకుండా
నీ వ్యామోహాలను నిగ్రహించుకొమ్మని ఇంకా ఎవడో చెప్పడు. మోయడానికి 4 భుజాలు రాని అనాథ ప్రయాణం, మోయడానికి 4 భుజాలు రాని అనాథ ప్రయాణం మనది కాకుండా మెదులుకొమ్మని ఇంకా ఎవడో చెప్పడు. ఈ విషమ గడియకు దూరంగా ఎవరో తాళం వేయాల్సిన పని లేదు. బోధించో బెదిరించో కట్టడిలో పెట్టాల్సిన అవసరమూ లేదు. ఇది మనసు గడియ వేసుకుని ఎవరికి వారే నిర్ణయించుకోవాల్సిన స్వీయ నిర్బంధ ఋతువు ఆత్మరక్షణ క్రతువు. ధన్యవాదాలు సార్. చక్కని కవిత నిర్మాణ శిల్పంతో అద్భుతమైనటువంటి వచన కవితను సందేశాత్మకంగా అందించారు. మీకు మరొకసారి మెతుకుసీమ సంస్థ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, తర్వాత మన ముందుకు కవితా గానం చేయడానికి వస్తున్న సుప్రసిద్ధ కవి డాక్టర్ నాలేశ్వరం శంకరం గారు. విశ్రాంత ఆచార్యులుగా అనేక మంది విద్యార్థి శిలల్ని శిల్పాలుగా మలచిన వీరు నిరంతర సాహితీ క్షేత్రాన్ని సేద్యం చేస్తున్న విద్వత్ కవి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వారిని కవితా గానం చేయవలసిందిగా సాదరంగా స్వాగతిస్తున్నాను. వెల్కమ్ సార్. వ్యూహం మౌనే కలహం నాస్తి. 2 సరళ రేఖల మధ్య దూరమే పరిష్కార మార్గం. వ్యాప్తి చెందకుండా కట్టడి చేయటమే యుద్ధతంత్ర విద్య. అనుమానించాల్సిందే, గూఢచారి కావలసిందే. ఇంట్లోకి చీమ దూరుతున్న అనుమానించు, గెలిపే నీ లక్ష్యం. భయపడకు, బయటకు వెళ్లకు. వెనుకో ముందో ఇటో అటో శత్రువు నక్కి ఉంటాడు. చరణ స్తంభన విద్య నేర్చుకో. నీ మీద పుట్ట పెరిగేంత మునీశ్వరుడయ్యేంత దీక్ష ఉండాలి. శివధనస్సు ఎక్కిపెట్టేంత సహనము కావాలి. శత్రువును చంపటానికి కత్తులు ఈటెలు అవసరం లేదు. నురగ సబ్బుతో అరగదీసి పారదోలొచ్చు. దేవుడేం చేస్తున్నాడో తెలియదు. చంపుతున్న కోవిడ్-19 కనపడదు. తెల్లని మనసు వస్త్రాలతో కనిపిస్తున్న వైద్యులే దేవుళ్లైనట్టు చెత్తను తీసేసి రక్తాన్ని పరిశుభ్రపరుస్తున్నారు. చతురంగ బలాల విక్రమార్కుడొకవైపు, శాలివాహనుడొక్కడు ఒకవైపు. ఇరు వర్గాల పోరులో ఒకరే గెలుస్తారు. ఆయువు పట్టు తెలుసుకుంటే రాక్షసుల్ని చంపొచ్చు. భూమికి ఎంత ఓపిక, ఎన్నో యుగాలకు ప్రతీక. నిండా మునిగాక చలెక్కడిది, యుద్ధానికి దిగాక భయమెక్కడిది. శత్రువు చేతిలో చావటం వీరుని లక్షణం కాదు. పుట్టుక ఎంత నిజమో చావటం అంతే నిజం. వీరత్వము, ధైర్యము, పోరాట పటిమలో ఉండి ఉత్త పుణ్యానికే చావటమనేది పిరికివాని లక్షణం. కుండెడు తేనెలో నీటి చుక్క. భూగోళం మీద గందరగోళం కరోనా వైరస్. కొట్లాట, కోలాహలం, అల్లకల్లోలమైన భయంకర యుద్ధం. ఏ బాణం ఎక్కడి నుండి వస్తుందో తెలుసుకుని పాల్గొనటమే యుద్ధ నైపుణ్యం. కనిపించని కరోనాకు దూరముండటమే చాకచక్యం. ప్రపంచానికి అంటుకున్న వైరస్ పటాపంచలు చేయటమే మన కర్తవ్యం. ధన్యవాదాలు అన్న. కరోనా పట్ల ఒక చైతన్య భావనతో కూడిన మంచి కవితను అందించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, తర్వాత కవితా గానం చేయడానికి మన ముందుకు వస్తున్నవారు విమర్శ అన్న పేరు చెబితే మనకు గుర్తుకు వచ్చే మొదటి పేరు దాస్యం సేనాధిపతి గారు. పుస్తక సమీక్షలకు పేరెన్నికగన్న సుప్రసిద్ధులుగా వారు లబ్ధ ప్రతిష్ఠులు. వారిని మెతుకుసీమ సాహితీ సాంస్కృతిక సంస్థ చైతన్య కవితావళి సందర్భంగా కవితా గానం చేయవలసిందిగా సాదరంగా స్వాగతిస్తోంది. వెల్కమ్ సార్. నమస్కారం అండి. నా పేరు దాస్యం సేనాధిపతి, కరీంనగర్. కరోనా నేపథ్యంలో నేను రాసిన కవిత శీర్షిక భయం గుప్పిట్లో. భయం గుప్పిట్లో బందీ అయి బిక్కు బిక్కుమంటూ దిక్కు తోచక అనాథగా మారింది ప్రపంచం. భయం గుప్పిట్లో బందీ అయి బిక్కు బిక్కుమంటూ దిక్కు తోచక అనాథగా మారింది ప్రపంచం. నాడు పెద్ద పెద్ద యుద్ధాలప్పుడైనా ఇంతటి సంక్షోభాన్ని చూడని వైనం. నేడు విశ్వమంతా కరోనా నామ సంకీర్తనం.
శతాబ్దపు ఉత్పాతంగా మారి మ్రోగిస్తోంది మరణ మృదంగం. కునుకు లేకుండా చేసే కరోనా కంటికి కనబడకుంటేనేం కరాల నృత్యంతో కసి తీర్చుకుంటోంది. ఆయుధాలతో అందరినీ గడగడలాడించే అమెరికా సైతం కరోనాతో వణికిపోతోంది. అది మహమ్మారిలా వస్తేనే కరచాలనంకు స్వస్తి పలికించి నమస్కారం అనే సంస్కారానికి తెరలేపింది. పాపం ఎవరు చేస్తేనేం సకల జనుల పాలిటి ఇప్పుడు శాపమై ఆలపిస్తోంది మృత్యుగీతం. చికిత్సకు అసలే లొంగని మాయరోగం, స్వీయ నియంత్రణతోనే పాడగలం దానికి చరమగీతం. నమస్తే. ధన్యవాదాలు సార్. సందేశాత్మకమైనటువంటి చిక్కని చక్కని కవితను అందించినందుకు హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. తదుపరి కవితాగానం చేయడానికి ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య సూర్య ధనంజయ్ గారిని మెతుకుసీమ సాహితీ సాంస్కృతిక సంస్థ సాదరంగా స్వాగతిస్తోంది. ఇప్పుడు వారి కవితాగానాన్ని మనం విందాం. స్వాగతం మేడం. నా కవితా శీర్షిక కరోనా భాగ్ జావోనా. కాలం మన చేతులల్ల లేదు, కాలం మన చేతులల్ల లేదు, కాలానికి పాడు రోజులు దాపురించినాయి. టైం మనల్ని మనకు కాకుండా చేస్తుంది. ఎన్నడూ ఇన్నది కాదు, ఏడా చూసింది లేదు, అన్నీ కాని రోజులు. అయినోళ్ళందరం ఒక్కచోటనే ఉంటున్నా లోపల లోపల భయం భయం. అయినోళ్ళందరం ఒక్కచోటనే ఉంటున్నా లోపల లోపల భయం భయం. ఆకు కదిలితే భయం, చీమ చిటుక్కుమంటే భయం. అంతా చెడ్డ కాలమే. రోజులెంత పరేషాన్ చేయబట్టే 3-4 నెలల నుండి కడిపే కైలాసం, ఇల్లే వైకుంఠం. అందరం మ్యూజియంలో బొమ్మల లెక్క ముక్కు మూతి మూసుకున్న మమ్మీ లెక్క ఉన్నాం. అందరం మ్యూజియంలో బొమ్మల లెక్క ముక్కు మూతి మూసుకున్న మమ్మీ లెక్క ఉన్నాం. కరోనా పానం తీపి బతుకు రుచి చూపించింది. కరోనా పానం తీపి బతుకు రుచి చూపించింది. నిన్నటి దాకా ప్రపంచమే కుగ్రామం అనుకున్నోళ్లకు ఇల్లే ప్రపంచమైంది. ఎట్లా బతకాలనో చెప్పిన కరోనా కష్టకాలంలో ఎందరో మనసున్న మహారాజుల్ని చూపించింది. ధన్యవాదాలు మేడం. నిజంగా మీరు అన్నట్టు ఇప్పుడు మనందరి ఏకైక నినాదం అదొకటే, కరోనా భాగ్ జావోనా. ఇదే మనందరి నినాదం కావాలి. కాలానికి పాడు రోజులు దాపురించినాయి అన్నారు. ఆ పాడు రోజుల నుంచి ఎట్లా చైతన్యం కావాలో కూడా మీ కవిత సందేశాత్మకంగా కొనసాగింది. అద్భుతమైనటువంటి కవితను అందించినందుకు మెతుకుసీమ సాహితీ సాంస్కృతిక సంస్థ పక్షాన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ తర్వాత కవితా గానం చేయడానికి మన ముందుకు వస్తున్నవారు డాక్టర్ ఎస్ రఘు గారు. వచన కవితా దురంధరుడిగా పేరు పొందినటువంటి వారు అద్భుతమైనటువంటి వ్యాసకర్తగా, చేయి తిరిగిన అభివ్యక్తీకరణ శిల్పిగా పేరు పొందిన రఘు అన్నని మెతుకుసీమ సాహితీ సాంస్కృతిక సంస్థ సాదరంగా స్వాగతిస్తోంది. వెల్కమ్ అన్న. అందరికీ నమస్కారం. నా కవితా శీర్షిక విజయ ప్రస్థానం. సూర్యుడు నిద్రలేవక ముందే భూమి బాధ్యతను మోసే అవతార పురుషుడిలా ఉదయించేవాడిని. చెట్ల మీద స్వప్నాల్ని కప్పుకొని కొనికిపాట్లు పడుతున్న పక్షుల్ని ఆకాశంలోకి తరిమేసేవాడిని. రోడ్డు బద్ధకంగా ఆవలిస్తుంటే నా నడకతో మేల్కొల్పేవాడిని. ఎక్కడో తప్పటడుగులు వేశాను. ప్రకృతి హృదయం లోతుగా గాయపడింది. ఒక్కసారిగా కాలం 4 గోడలుగా మారి నన్ను నిర్బంధించింది. అయినా అంతటి ఉద్గ్రంథ చారిత్రక మానవుణ్ణి ఇంట్లో బంధించగలరా? సమస్యల ట్రాఫిక్ జామ్లో ఇరుక్కొని తెలియని ఒంటరితనాన్ని మోస్తున్న వాడికి ఈ క్వారంటైన్ భారమవుతుందా? జీవన వ్యాకులతలు చుట్టుముట్టి సమూహంలో సంచరిస్తున్న మనసు గదిలోని ఏకాంతాన్ని ఎవరెత్తుకెళ్తారు? ఈ ఐసోలేషన్ని అనుభవించలేనా? జీవన కాసారంలో తెరచాప లేకుండానే పయనిస్తున్న సాహస నావికుణ్ణి మృత్యు సంద్రంలో
ముంచేయగలవా? పర్వత శిఖరాగ్రాల మీద చిరునవ్వులు నాటిన వాడిపై దుఃఖపు రాళ్లవానను కురిపించగలవా? శూన్యంలో పాదం మోపి అస్తిత్వ పతాకను ఎగురవేసిన వాడిని అదృశ్యం చేయగలవా? ఎన్నెన్ని యుగాల ముల్లదారుల గుండా కదిలి వచ్చాను, కనిపించని క్రీమికి బలైతానా? ఇప్పుడు ఆత్మ ప్రక్షాళన గరళాన్ని మింగుతున్నాను. లోకమా, నువ్వెన్ని తాత్విక పాఠాలు నేర్పావు. కాలమా, నువ్వెన్ని కఠిన పరీక్షలు పెట్టావు. నేనెప్పుడైనా ఓడిపోయానా? ఇప్పుడు ఓడిపోతానా? నేనెప్పుడైనా ఓడిపోయానా? ఇప్పుడు ఓడిపోతానా? విజయం ఎన్ని అడుగుల దూరమో లెక్కిస్తున్నా. నమస్కారం. ధన్యవాదాలు అన్న. విజయ ప్రస్థానం శీర్షికతో అద్భుతమైనటువంటి కవితను అందించినందుకు మీకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. నేనెప్పుడైనా ఓడిపోయానా అంటూ మనిషిలో ఉన్నటువంటి ఒక ఆత్మవిశ్వాసాన్ని రేకెత్తించడం మంచి ముగింపు కవిత్వానికి వచ్చింది. అంతేకాదు, మీ కవిత్వంలో అద్భుతమైనటువంటి కొన్ని పదబంధాలు కట్టిపడేస్తాయి అందరినీ కూడా. చెట్ల మీద స్వప్నాల్ని కప్పుకొని కునికిపాట్లు పడుతున్న పక్షులు అన్నారు. ఒక అద్భుతమైనటువంటి వాక్య నిర్మాణానికి అది ఉదాహరణ, శిల్పానికి ఉదాహరణ. అంతేకాదు, రోడ్డు బద్ధకంగా ఆవలించడం, ఇట్లాంటి పద ప్రయోగాలు మీకు పెన్నుతో పెట్టిన విద్య అని మీకు తెలియజేస్తూ మరొకసారి మెతుకుసీమ సాహితీ సాంస్కృతిక సంస్థ పక్షాన ధన్యవాదాలు. ఆ తర్వాత కవితా గానం చేస్తున్న వారు కవి సంగమం అనేటటువంటి సమూహంలో నిరంతర శ్రామికునిగా కృషి చేస్తున్న వారు మిత్రులు, ఉపాధ్యాయులు శ్రీ అన్నవరం దేవేందర్ గారిని తమ కవితను వినిపించవలసిందిగా మెతుకుసీమ సాహితీ సాంస్కృతిక సంస్థ సాదరంగా స్వాగతిస్తోంది. అన్న నమస్కారం. నా పేరు అన్నవరం దేవేందర్. నా కవితా శీర్షిక మరణ సంక్రమణం. గొలుసులు గొలుసులుగా సంక్రమణం, ఒకల నుంచి మరొకలకు మిలియన్ల అల్లిక. సంఖ్యను సంఖ్యచే గుణకారించినట్టుగా భూగోళమంతా వైరసుల వ్యాపన. హచ్చుమని తుమ్మిన తుంపరచాలు మనిషిని నిలువరించి హరించేందుకు. లాలాజల తడి సరిపోతుంది, సమస్త ఊపిరితిత్తులు తుత్తునియం. తుమ్మముళ్ళు కుచ్చిన రబ్బరు బుగ్గ. క్రిమి ముందు మనిషి ఎంత, వాని మాయ ఎంత. క్రిమి ముందు మనిషి ఎంత, వాని మాయ ఎంత. అవలీలగా దీపాలు ఆరిపోవాల్సిందే. నవకరోనా కంటికి కనబడని సూక్ష్మజీవి. నవకరోనా కంటికి కనబడని సూక్ష్మజీవి. సూది మునంత మీద కోట్ల కోట్ల చరణాలు. దగ్గు తుంపర్లలోనే కోవిడ్ల కోరలు. దగ్గు తుంపర్లలోనే కోవిడ్ల కోరలు. వుహాన్ గబ్బిలంలో పుట్టిన గబ్బుజీవి. మన శ్వాసనాళాలను గబ్బిలంలా పట్టుకొని దడదడలాడిస్తున్న దారుణ దుష్మన్ ఇది. క్షణం క్షణం మనిషికి మధ్య హద్దుల అదుపు లేకుండా తిరుగుతుంది ఇది. హద్దుల అదుపు లేకుండా తిరుగుతుంది. మన కళ్ళ ముందే మన చావుల దృశ్యం. మన కళ్ళ ముందే మన చావుల దృశ్యం. ఊహలు ఊహలుగా తెప్పిస్తుంది. విశ్వనరుణ్ణి వణికిస్తున్న మహమ్మారి ఇది. విశ్వనరుణ్ణి వణికిస్తున్న మహమ్మారి. రూపం విచ్చుకుంటున్న ఎర్రని విశ్వం. దాని రూపం విచ్చుకుంటున్న ఎర్రని పుష్పం. కోరల్ డ్రా డిజైన్ దిద్దిన అందం అది. అది మరణబింబ నైరూప్య చిత్రం. అది మరణబింబ నైరూప్య చిత్రం. విస్తరించిన విష పువ్వుల దండయాత్ర. విస్తరించిన విష పువ్వుల దండయాత్ర. సామూహిక లోకులపై విసిరిన పంజా. కరచాలనంలో కలిసిపోయి బుసబుసలు. ఆలింగనాల్లో పుట్టిన మరణ కణం. స్పర్శల మధ్య అంటరాని తెర. కోవిడ్ వైరస్ది వివక్షలేని స్వేచ్ఛ. కులమత వర్గాలన్నీ సరి సమానం. దేశాల సరిహద్దులకే దిక్కు లేదు. కరోనా గాని గ్లోబల్ చేతిలో పదునైన ఖడ్గం. ప్రపంచంలోని ప్రార్థనా ద్వారాలన్నీ మూసి చేతులన్నీ శానిటైజ్ చేసుకోవాల్సిందే. ఇప్పుడు చేతులన్నీ శానిటైజ్ చేసుకోవాల్సిందే. ఘరానా కరోనాను తరిమేందుకు సబ్బు నురగలే సన్నద్ధం. గజం గజం దూరాల ఎడం. తిరిగి ఆది మధ్యాహ్న ముద్రలో మనమందరం లీనమవుదాం. ధన్యవాదాలు అన్న. జరుగుతున్న ఘోర కలిని అక్షరాల్లో చూపించడమే కాదు, ముగింపులో
అందుకు శానిటైజర్ అత్యంత అవసరమని, దూరం ఉండడం చాలా అత్యవసరమనేటటువంటి సందేశాన్ని కూడా అందించారు. దారుణ దుష్మన్గా కరోనాని తెలియజేశారు. అంతేకాదు జన్యు సంక్రమణం అనే మాట మనం విన్నాం. అట్లాంటి పదాన్ని మీరు మరణ సంక్రమణం అనేటటువంటి పదంతో ఈ కరోనాకు ఆపాదించడం అనేది ఒక మంచి పదబంధంగా అది పేరు పొందింది అని తెలియజేస్తూ మరణబింబ నైరూప్య చిత్రం అన్నారు కరోనాని. నిజంగా ఇప్పుడు కరోనా మనిషిని భయపెడుతోంది, మనిషిని వణికిస్తోంది. ఇందుకు పరిష్కారం శుభ్రంగా ఉండడం, దూరంగా ఉండడం మాత్రమే అనే సందేశాన్ని ఇచ్చి అద్భుతమైనటువంటి కవితా గానం చేసిన మీకు మెతుకుసీమ సంస్థ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఆ తర్వాత కవితా గానం చేయడానికి మన ముందుకు వస్తున్నవారు శ్రీమతి దేవులపల్లి పద్మజ గారు. సహాయాచార్యులుగా సేవలందిస్తూనే 12కు పైగా పుస్తకాలను వెలువరించిన వారు, చేయి తిరిగిన వచన రచయిత్రిగా పేరు పొందినటువంటి వారి కవితను ఇప్పుడు మనం విందాం. స్వాగతం మేడం. అందరికీ నమస్కారం. నా శీర్షిక మానవాళి శాంతికి కృషి. వికారి బహూకరించే కరోనా విపత్తును, శార్వరి మ్రోగించే మరణ మృదంగం, కంటికి కానరాని కాళరాత్రి నిలిచే గడగడ వణికెన భూతలంబు, పట్టిన ముట్టిన వారి కళ్ళ మట్టి కరిపించి పరిపరి విధంబుల భీతి నొందించి, మేటి రాజ్యములెల్ల మౌనము దాల్చి మందుమాకు లేక వణికించసాగే, దారి కానరాక ధరణి వగచే, వింత సంస్కృతులెల్ల వెలవెలపోయే, వేదభూమి బోధనలు విలువనిచ్చే, చేయున్నది లేక చింతింపసాగే, కరచాలనంబనిన కాటికంపే, వందనము చేసేడు వారి నెల్ల విడచిపోయి, పాశ్చాత్య భోజనంబు సెగలు మిగిల్చే, శాకాహార వంటకంబు సేద తీర్చి, కౌగిలింతల సంస్కృతి కంపరమాయే, ముద్దులాడు విధము ముప్పునిచ్చే, తగిన దూరమనుచు హితవు పలికే, కలసిరెండి మిత్రులారా సాగనంపెదము కరోనా భూతమును, మానవాళి శాంతికి కృషిని సల్పెదము, దివ్య భవ్య కాంతుల ధరణి నిలిపెదము, మానవ మనుగడ శాంతిగా కొనసాగనిద్దాము. ధన్యవాదాలు. ధన్యవాదాలు మేడం. కరోనా తెచ్చిన విపత్తును తెలియజేస్తూనే మరోవైపు ధ్వనీభూతంగా భారతీయ సంస్కృతి సంప్రదాయాల్ని కరోనా తిరిగి నేర్పించింది అనేటటువంటి భావనను మీరు అందజేశారు. వికారి శార్వరి మధ్య సంధికాలంగా ప్రవేశించినటువంటి ఈ కరోనా రానున్న కాలంలో ఇది కరోనా కాలంగానే మిగిలిపోతుందేమో అనేటటువంటి అంశం కూడా మీరు ఉటంకించారు. అద్భుతమైనటువంటి కవితకు, మీ ఆశాభావానికి, సహృదయతకు ధన్యవాదాలు తెలియజేస్తోంది మెతుకుసీమ సాహితీ సాంస్కృతిక సంస్థ. ఆ తర్వాత ఒక వ్యక్తిలో ఒక కళ ఉంటే అతను కళాకారుడు అంటాం. ఒకటికి మించిన కళల్లో ఆరితేరి ఉంటే ఆయనను కేవలం ఒకే పదంతో కీర్తిస్తాం, అది బహుముఖ ప్రజ్ఞాశీలి. ఆధునిక కాలంలో వర్తమానంగా జీవిస్తున్నటువంటి వాళ్లలో బహుముఖ ప్రజ్ఞాశీలిగా పేరు పొందిన అద్భుతమైనటువంటి చేయి తిరిగిన పద్య కవి ఎవరు అనే మాట స్ఫురిస్తే, అంతకు మించి చక్కని చిక్కని కవిత్వం రాయగలిగిన వారు ఎవరు అని ఆలోచిస్తే, అంతకు మించి నాట్యాచార్యుడు ఎవరు అని ఆలోచిస్తే, అంతకు మించి చిత్రకారుడు ఎవరు అని ఆలోచిస్తే, వీటన్నింటికీ సరితూగే ఒకే పదం ఆత్మీయ మిత్రులు, సోదరులు దూరవేటి అన్న. దూరవేటి చెన్నయ్యగా పేరు పొందిన దూరవేటి అనే కలంతో సుప్రసిద్ధులైనటువంటి వారు దూరవేటి అన్నను ఈ సందర్భంగా తమ కవితా గానం చేయవలసిందిగా మెతుకుసీమ సాదరంగా స్వాగతిస్తోంది. వెల్కమ్ అన్న. నమస్కారం. నేను మీ దూరవేటిని. కవితా శీర్షిక వాస్తవాన్ని గ్రహించాలి. ప్రపంచంలో మేమే అత్యున్నతులం, మా సంపదకు దేశాలన్నీ పాదాక్రాంతం అని కాలరెగరేసుకొని తిరిగే తల నేల వాలిపోయింది. ఉత్పత్తిలో మేమే రారాజులం అంటూ విర్రవీగిన తలబిరుసు వెన్ను విరిగి చిన్నబోయింది. మహోన్నతమైన సంప్రదాయం మాది అంటూ జబ్బలు చరిచిన గర్వం ఖర్వమైపోయింది. మా బలం ముందు లోకం మోకరిల్లుతుంది అనుకున్న అహం దిగజారిపోయింది. కరోనా కబళింపు
చాప కింద నీరులా ప్రపంచాన్నంతా తడిపేస్తుంటే ఎవని గోచీవాడు ఎగబట్టుకోలేక సతమతమైపోతున్నారు. తెలివికి, శ్రద్ధకు, చిన్న పెద్ద, బలం బలహీనత, రంగు రమణీయత అన్న వ్యత్యాసం లేదు. వివేకమొక్కటే దానికి గుర్తు. దేవుడు దయ్యం, ప్రార్థనా మందిరం, నమాజు రివాజు జాంతానై. ఇప్పటికైనా కళ్ళు తెరిచి వాస్తవాలు గ్రహించకుంటే కరోనా బకాసురుణ్ణి అంతం చేసే భీముడు కూడా పుట్టడానికి భయపడతాడు. మతం, సెంటిమెంట్, సంప్రదాయం అంటూ పొంగిపోవడం మానేసి కాళ్ల కింద కదులుతున్న భూమిని కళ్ళు తెరిచి చూడండి. ఇప్పుడు మనం చేస్తున్నది యుద్ధం కాదు. అశ్వనీ దేవతలంతా కలిసి ఔషధ వజ్రాయుధం తయారు చేస్తున్నారు. అప్పటి వరకు శుభ్రత, జాగ్రత్త, నిర్భీకత అనే అస్త్రాలతో కరోనా శత్రువును నిలువరించడం తప్ప వేరే మార్గం లేదు సోదరా. చిన్న చిన్న దేశాలు ఈ అస్త్రాలతోనే సగర్వంగా తలెత్తుకొని తిరుగుతున్నాయి. ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే నిన్ను నీవు చంపుకునే ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుంది. తస్మాత్ జాగ్రత్త. వాస్తవాల్ని గ్రహించండి. నమస్తే అన్న, ధన్యవాదాలు. వాస్తవాన్ని గ్రహించండి అనేటటువంటి ఒక హెచ్చరికను జారీ చేశారు సమాజానికి. అద్భుతమైనటువంటి అభివ్యక్తీకరణ నైపుణ్యంతో మీ కవిత కొనసాగింది. మేమే గొప్పవాళ్లమని కాళ్ళరెగరేసిన తలలన్నీ కూడా వాటి యొక్క తల బిరుసుతనం తగ్గిపోయింది అన్నారు. ఒక రకంగా విర్రవీగినటువంటి దేశాలకు ఇది ఒక చురకలా ఈ కవిత భాసిల్లింది. అశ్వనీ దేవతలందరూ కలిసి ఔషధ వజ్రాయుధాన్ని తయారు చేసే పనిలో ఉన్నారు అన్నారు. నిజంగా ఆ మంచి రోజు రావాలని ఆకాంక్షిద్దాం. అప్పటిదాకా నిలువరించడమే మన పని అనేటటువంటి సందేశాన్ని ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, తర్వాత కవితా గానం చేయడానికి ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రధానాచార్యులు, కవిత్వంతో వ్యాసంతో నిరంతరం సాహితీ ప్రస్థానం కొనసాగించే ఆత్మీయ సోదరులు డాక్టర్ కల్వకుంట్ల రామకృష్ణ గారిని సాదరంగా స్వాగతిస్తున్నాను. వెల్కమ్ అన్న. నా పేరు డాక్టర్ కల్వకుంట్ల రామకృష్ణ. మిత్రుడు అవసర భానుప్రకాష్ గారి ఆధ్వర్యంలో చాలా సాహిత్య సృజనకు స్ఫూర్తినిచ్చే మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. గతంలో పద్య కవుల దృశ్యరూప వీడియోను చూశాను. ఇప్పుడు వచన కవులతో ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషంగా ఉంది. శీర్షిక సంస్కార కరోనా. కరోనా రక్కసి కరాళ హేలా వేళలో కాలం చేస్తున్న నెత్తుటి గాయాలు కన్నీటి ప్రవాహమై పయనిస్తున్న వేళ గుండె పువ్వై మానవత్వం వంతెనై పరిమళిస్తున్నది. గుండె పువ్వై మానవత్వం వంతెనై పరిమళిస్తున్నది. మనిషి డాంబిక హాన్ని నీరుగారుస్తూ కుహనా మేధావిత్వాన్ని కాసేపు అటకెక్కించమంది. ప్రకృతి తల్లి స్తన్యం తాగి రొమ్ముగుద్దే నర మృగాల క్రూరత్వం ఇంకా సాగనంటున్నది. గతి తప్పిన నడకలు, శృతి తప్పిన సహజ బంధాలు, కల్తీ మనుషుల వికృతపు నవ్వులు ఇంకా సాగనంటున్నది. జనని జన్మభూమి కంటి వెలుగై నడిపిస్తున్నాయి ఇప్పుడు. జనని జన్మభూమి కంటి వెలుగై నడిపిస్తున్నాయి ఇప్పుడు. సైన్స్ ఎంత పెరిగినా సెన్సు ఉండాలన్న సత్యం అంతర్వాన్ని ప్రబోధిస్తున్నది. సంప్రదాయ సంస్కార మూలాల్ని మరవద్దంటున్నది. ఆధిపత్య పోరాటంలో, విదేశీ కుట్రల ఉచ్చులో ఊపిరితిత్తులు పొక్కిలై ఆగమవుతున్నాయి. ఇప్పటికైనా వివేకం విచ్చుకోవాలి. కక్షలు, కార్పణ్యాలు, స్వార్థద్వేషాలు లేని స్వచ్ఛమైన మనిషి కావాలి. దయాసముద్రుడై ప్రవహించాలి. చెవిటివాని ముందు శంఖం ఊదినట్లుగా పెద్దోళ్ళ మా సద్ది మాటల్ని దూరం పెట్టినందుకే కదా ఈ విషమ కరోనా
సంకట పరిస్థితి. కాళ్ళు చేతులు కడుక్కోమంటే అనాగరికులన్నావు. కాళ్ళు చేతులు కడుక్కోమంటే అనాగరికులన్నావు. లోపల భయపడుతూ పదే పదే కడుగుతున్నావు. ఇప్పుడు వ్యర్థ ప్రసంగాలు, అపరిచిత సాంగత్యాలు వద్దంటే విన్నావా? ఫలితం ఇంటికే పరిమితమై ఒంటి మీద ధ్యాస పెడుతున్నావు. సర్వే జనా సుఖినో భవంతు అంటే పట్టించుకున్నావా? నువ్విప్పుడు బతకాలంటే పక్కవాడు బాగుండాలి సుమా. షేక్ హ్యాండ్లు, ఆలింగనాలు మనవి కావోయంటే చాదస్తం అన్నావు. సమస్త ప్రపంచం సంస్కారంతో నమస్కరిస్తున్నది. సమస్త ప్రపంచం సంస్కారంతో నమస్కరిస్తున్నది. ఇప్పుడు అనంత విశ్వ రహస్య వ్యూహాల ముందు మనిషి ఒక బాటసారే. అగ్ని లేకుండా దహిస్తున్న రహస్య కరోనా క్రిమి సంహారానికి ఈ క్షతకాత్ర ధరిత్రికి కాసింత కారుణ్యాన్ని ధారవద్దాం. పరుగెత్తి పరుగెత్తి అలసి సొలసిన ప్రకృతికి కాసింత ఊరటనిద్దాం. కడుగుదాం చేతుల్నే కాదు, మురికి పట్టిన మన ఆలోచనల్ని కూడా. అభినందిద్దాం అమృత వైద్యుల హస్తాన్ని, అభినందిద్దాం కరోనా నేర్పిన సంస్కార పాఠాన్ని. నమస్కారం. సెలవు. ధన్యవాదాలు అన్న. చక్కని కవితను అందించారు. సంస్కార కరోనా శీర్షికన మీ కవిత కొనసాగింది. ఇవాళ ప్రపంచానికి కరోనా సంస్కారాన్ని కూడా నేర్పింది అనేటటువంటి విషయం మీ కవిత్వం తేటతెల్లం చేసింది. సైన్స్ ఎంత పెరిగినా సెన్స్ ఉండాలనేటటువంటి ఒక ఆకాంక్ష, ప్రకృతిని కాపాడుకోవాలనే శ్రద్ధ, చేతుల్ని కడగడం మాత్రమే కాదు, మకిలి పట్టిన ఆలోచనల్ని కూడా కడిగివేయాలనేటటువంటి భారతీయత మీ కవిత్వంలో ప్రతిధ్వనించింది. సర్వే జనా సుఖినో భవంతు అంటే ఆనాడు వెక్కిరించినటువంటి వాళ్ళు ఇవాళ తప్పకుండా మన పక్కవాడు బాగుండాలి అనేటటువంటి ఆకాంక్షను వెల్లివిరుస్తున్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాన్ని తిరిగి కరోనా ఒక రకంగా పునః ప్రతిష్ఠితం చేస్తుంది అనేటటువంటి సందేశాత్మక భావనను ధ్వనీభూతంగా అందించినందుకు మెతుకుసీమ సాహితీ సాంస్కృతిక సంస్థ పక్షాన మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఆ తర్వాత కవితా గానం చేయడానికి సుప్రసిద్ధ కవిగా పేరు పొందిన వారు, చక్కని శిల్పంతో వచన కవితను చెక్కేవారు శ్రీ వల్లభాపురం జనార్దన గారిని సాదరంగా స్వాగతిస్తోంది మెతుకుసీమ. స్వాగతం సార్. శీర్షిక జవాబు తేలని ప్రశ్న. శిశిరంలో రాలుతున్న పండుటాకుల్లా రాలుతున్నారు మనుషులు. ముసుగులు, మాస్కులు, మీడియా ఆధిపత్యానికి తోరణాలు. ఎటు చూసినా భయంతో ముడుచుకుపోతున్న ముఖాలు. ఊరపిచ్చుకల్లా పోరాడుతున్న మనుషులు. లాక్డౌన్తో సర్వం బేఫికరంటున్న ఆధిపత్యం. ధృతరాష్ట్రుడి పట్టులో పగిలిపోతున్న ఉక్కుభూముడి విగ్రహాల్లా అల్లాడుతున్న శ్రమజీవులు, సామాన్యులు. ఆగిపోతున్న ఊపిరి. ఆధిపత్యానికి క్వశ్చన్ మార్క్ అవుతున్నది. క్వశ్చన్ మార్కులను పట్టించుకోకుండా చప్పట్లు కొట్టడం, లైట్లు వెలిగించడం ఆధిపత్య పరిష్కార మార్గమైంది. ఇంటికంటే మరోటి పదిలం కాదని ఇంటికే అతుక్కుపోతున్న జనం. విముక్తి ఎప్పుడో తెలియక గిజగిజలాడుతున్నది. ముందు చూపు లేని ఆధిపత్య ప్రకృతి విధ్వంసం కరోనా కొరడాతో హోంవర్క్ చేయని విద్యార్థులను శిక్షించే పంతులయ్యేలా తరుముతోంది. ముప్పు తప్పిపోయినాకైనా మనిషి తప్పు తెలుసుకుంటాడా? ముప్పు తప్పిపోయినప్పుడైనా మనిషి తప్పు తెలుసుకుంటాడా? జవాబులేని ప్రశ్న. నిజమే సార్, మీరన్నట్టు ఇప్పుడు కరోనా జవాబులేని ప్రశ్ననే అయింది. మనల్ని అందరినీ ఒక సందిగ్ధ స్థితిలోకి నెట్టివేసింది. ముసుగులు, మాస్కులు ధరించడమే శ్రేయస్కరం, ఇల్లే వైకుంఠం అన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సందేశాత్మక కవితను అందించినందుకు మెతుకుసీమ సాహితీ సాంస్కృతిక సంస్థ మీకు ధన్యవాదాలు తెలియజేస్తోంది. తర్వాత కవితాగానం చేయడానికి శ్రీ వడ్డేపల్లి కృష్ణ సార్ని సాదరంగా మెతుకుసీమ స్వాగతిస్తోంది. వచన కవిగా, గేయ కవిగా లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి వడ్డేపల్లి కృష్ణ గారికి మరొకసారి స్వాగతం. నమస్కారం. నా పేరు డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ.
ఇప్పుడు కరోనా చైతన్య కవిత. మరో నరకాసుర కరోనాసుర భస్మాసుర నరకాసురుల్ని ఎన్ని వరాలు పొందిన మహావిష్ణువు ఏదో విధంగా మట్టుపెట్టగలిగాడని భావించిన అసురులు ఈసారి రాక్షసుల్లాగాక అదృశ్య సూక్ష్మజీవుల్లా ఆవిర్భవించారనుకుంటాను. వైరంతో కరోనా వైరస్గా దాడి చేశారనుకుంటాను. అందుకే ఏ ఆయుధము అంతం చేయలేకపోతోంది, ఏ మందు అరికట్టలేకపోతోంది. చైనా, ఇటలీ, జపాన్ మొదలగు అన్ని దేశాలకు చైనులా వ్యాపిస్తోంది. అత్యాధునిక విజ్ఞాన ఖని అయిన అమెరికాను కూడా అమాంతం కబలిస్తోంది. అస్మదీయ హస్తాల్నే భస్మాసుర హస్తాలుగా చేసి విశృంఖలంగా విజృంభిస్తోంది. దగ్గరగా చేరవచ్చిన వారందరికీ దగ్గు, జలుబుల్ని సృష్టిస్తూ శ్వాసకోశాల్ని స్తంభింపజేస్తూ ప్రపంచాన్నంతటినీ పట్టి పీడిస్తోంది. అణుబాంబులైనా ఆయా ప్రాంతాల్ని మాత్రమే భస్మీపటలం గావిస్తే అణువు కన్నా అతి సూక్ష్మ కరోనా వైరస్ మాత్రం అఖిల ప్రపంచాన్నే అతలాకుతలం చేస్తోంది. మాయల పఖీరు ప్రాణం చిలకలోనే ఉన్నట్లు ఈ మహమ్మారి అంతం స్వీయ గృహ నిర్బంధంలోనే, ఒకరినొకరు అంటకుండా ఉండడంలోనే ఉందన్నది తెలిసింది. కావున అందరమిక ఒక్కుమ్మడిగా హస్తశుభ్రత పాటిస్తూ భౌతిక దూరం నిర్వహిస్తూ సత్వరం కరోనాసురను సమాధి చేద్దాం. ధన్యవాదాలు సార్. నరకాసురుడు, భస్మాసురుడు ఎట్లాగైతే ఈ సమాజాన్ని వేధించారో, ఆనాడు గడగడలాడించారో, అంతకు మించి ఇవాళ కరోనాసురుడు కూడా సమాజాన్ని ఇబ్బందుల పాలు చేస్తున్నారు అనేటువంటి ఒక అద్భుతమైన భావన మీరు పంచుకున్నారు. దీనికి రెండు పరిష్కార మార్గాలు. ఒకటి స్వీయ గృహ నిర్బంధంలో ఉండడం, రెండవది భౌతిక దూరం పాటించడమైనటువంటి ఒక మంచి సందేశాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు వడ్డేపల్లి వారికి తెలియజేస్తూ, ఆ తర్వాత కవితా గానం చేయడానికి, కవి అంటే కష్టజీవికి ఇరువైపులా ఉండేవాడు అన్నాడు మహాకవి. అట్లా నిరంతరం సబ్బండ వర్ణాల కడగండ్లను కవితాత్మకంగా వర్ణించేటటువంటి కవి ఎవరు అని అడిగితే మొట్టమొదట మనకు మెదిలే సమాధానం వనపట్ల సుబ్బన్న. అద్భుతమైనటువంటి చేయి తిరిగినటువంటి వచన కవిగా ప్రతి అక్షరంలోనూ శ్రామిక జీవన తత్వాన్ని ఇనుమడింపచేసేటటువంటి శబ్దశక్తి కలిగినటువంటి వారు వనపట్ల సుబ్బన్న. వారిని మెతుకుసీమ సంస్థ ఈ సందర్భంగా తమ కవితా గానం చేయవలసిందిగా సాదరంగా స్వాగతిస్తోంది. వెల్కమ్ అన్న. నా పేరు వనపట్ల సుబ్బయ్య, నాగర్ కర్నూలు జిల్లా. వలస కార్మికులపై నేను రాసినటువంటి కవిత నెత్తుటి పాదముద్రలు. కన్నీళ్లను మూటగట్టుకొని వేల మైళ్ళు ఎండలో నడిచిన ఆకలి పాదాలు, సొమ్మసిల్లి సొరగుంజిన గొంతులకు తోడబుట్టిన అన్నల్లా చెరుమెలే నీళ్లు దాపే, పానము గోరిల్లు పోయి ఎండ గొడుగుబట్టిన పాలకులు కనురెప్పలు తెరువలే, కమిలిపోయి పుల్లైన పాదాలకు సరువాలు వెండి మలాము రాసి ఆకుల్ని ఇసనకర్రలు చేసి చల్లని గాలి దాపిన చెట్లు, రాళ్ళు రప్పలే ఊరి దారి చూపే దిక్కులైరి, రోడ్డు పొడవున అన్నం కేంద్రాలై పుణ్యం కట్టుకున్న పక్షులు, బతుకుతావు కూలిపాయే తల్లి తావుకు పొద్దందుతలేదు, ఊపిరి ఉంటదో పోతదో రచ్చకట్టన సోపతుల ముచ్చట్లు చేతాడిప్పాలే, ముసలోళ్లను కళ్ళజూడాలే, పిట్ట కూడును ముట్టినట్లు ఊరును ముట్టాలే, పొట్ట చేత పట్టుకుని దేశాలు పోయినోళ్ళు అకస్మాత్తుగా లాక్డౌన్లో పనికోల్పోయిన కష్టజీవులు, అభివృద్ధికి పునాదులు, అందాలకు ఆకాశాలు, పలుగు పార సుట్ట తట్ట బట్టలే వాళ్ళ ఆస్తులు, చేతులు నరికేశారు కానీ పాదాల్ని కాదు కదా, పని ఆగిపోయినా ప్రయాణం ఆగిపోలే, అమ్మా నాయనల నెత్తుటి పాదముద్రల్ని భద్రంగా దాచిపెట్టాలి, ఆకలి పాదాలే రేపటి చరిత్రకు ఆనవాళ్ళు,
ఆకటి పాదాలే రేపటి చరిత్రకు ఆనవాళ్ళు. రేపటి శ్రామిక రాజ్యంలోని జాతీయ జెండా. రేపటి శ్రామిక రాజ్యంలోని జాతీయ జెండా. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ధన్యవాదాలు అన్న. శ్రామిక రాజ్యానికి జాతీయ జెండానెత్తినటువంటి అద్భుతమైన కవితను మీరు అందించారు. వలస దుఃఖాన్ని అక్షరీకరించారు. పని ఆగినా ప్రయాణం ఆగలేదనేటటువంటి ఒక వారి నిరంతర మహాప్రస్థానాన్ని ఉటంకించారు. కరోనా మనుషుల్ని ఇబ్బంది పాలు చేసింది, అయినా సరే మానవుడు నిరంతర శ్రామికుడు అనేటటువంటి ధ్వనీభూతమైన సందేశాన్ని అందించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, తర్వాత సుప్రసిద్ధ కవి కవియాత్ర పేరిట వచన కవులందరినీ ఏకీకృతం చేయాలనేటువంటి తపనతో సంకల్పంతో శ్రమిస్తున్న వారు కారం శంకర్ గారు, డాక్టర్ కారం శంకర్ గారు. వారి యొక్క కవితను ఇప్పుడు మనం విందాం. వెల్కమ్ సార్. కాలం బోధించిన సత్యం. గంప కింద కోళ్లను కమ్మినట్లు అందరూ ఇళ్లలో కమ్మబడి ఉన్నారు. గంప కింద కోళ్లను కమ్మినట్టు అందరూ ఇళ్లలో కమ్మబడి ఉన్నారు. సమస్త లోకమంతా సూక్ష్మ క్రిమి సృష్టించిన కల్లోలంలో విలవిల్లాడుతున్నారు. ఒక సూక్ష్మ క్రిమి భూగోళానికి తాళం వేసింది. కత్తి లేదు, బాణం లేదు, శూలం లేదు, తుపాకీ లేదు, తూటాలు లేదు, గ్రైనేడ్ బాంబులు లేవు. ఏ అగ్రరాజ్యము అణ్వాయుధాలు ప్రయోగించనూ లేదు. అయినా 3వ ప్రపంచ యుద్ధం మొదలైంది. ఇక భూమి మీది మనుషులంతా సైనికులే. మనిషి యుద్ధం చేస్తున్నాడు. పిల్ల జల్ల ముసలి ముతక యువత అంతా యుద్ధం చేస్తున్నారు. ఏ ఆయుధాలతో పని లేదు. వాటికెప్పుడో కాలం చెల్లింది. ఏ ఆయుధాలతో పని లేదు. వాటికెప్పుడో కాలం చెల్లింది. ఇక్కడ ఆక్రందనలు ఉండవు, హాహాకారాలుండవు, మౌన రోదనలు తప్ప. శవాన్ని శ్మశానం వరకు మోసుకెళ్లేందుకు ఆ నలుగురుండరు. దింపుడు కళ్ళాలుండవు, డప్పుల మూతలుండవు. శ్మశానంలో భగవద్గీత శ్లోకాలు వినిపించవు. దిక్కైన వాళ్ళుండరు. దిక్కులేని వాళ్లకు దేవుడే దిక్కన్న సామెత అబద్ధమని రుజువవుతుంది. ఆపదల ముక్కుల వాడు ఆదమర్చి నిద్రిస్తాడు. కరోనా వైరస్ భయంతో గుడి తలుపులు కూడా మూతపడతాయి. ఏ వైరస్సు తెరవలేని బలమైన తాళాలు వెంకన్న స్వామికి భరోసా నిచ్చాక సమస్త లోకాన్ని మరచి మరింత గాఢ నిద్రలోకి జారుకుంటాడు. 3 కోటి దేవతలందరూ మూతికి మాస్క్ కట్టుకొని మాటి మాటికి శానిటైజర్ రుద్దుకుంటారు. 3 కోటి దేవతలు మూతికి మాస్క్ కట్టుకొని మాటి మాటికి చేతులకు శానిటైజర్ రుద్దుకుంటారు. మడికొట్టుకున్న బ్రాహ్మణుని మంత్రం కరోనా కట్టడికి ఏ ఒక్కటి పనిచేయదు. ప్రపంచమంతా ఘోషాపర్ద మాట నుండి బయటకి రాదు. తలుపు సందుల్లోంచి ఎప్పుడు ఏ వైరస్ దూరుతుందో ఎవరికీ తెలియదు. కరోనా మహమ్మారి కాదు, అది మనిషికి జీవిత పరమార్థాన్ని బోధించిన శ్రీకృష్ణ పరమాత్ముడి విశ్వరూపం. జీవిత మహాసంగ్రామంలో మనిషికి కాలం బోధించిన కలకాలపు సత్యం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు మరచిన 19వ అధ్యాయం 701వ శ్లోకం అది నాకే వినిపిస్తోంది. ధన్యవాదాలు సార్. కాలం బోధించిన సత్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. ఇళ్లల్లో మనుషులు ఉన్న దృశ్యాన్ని గంప కింద కోడిపిల్లలు కమ్మిన వైనంతో పోల్చి చెప్పారు. మనిషి చనిపోతే మోయడానికి ఆ నలుగురు లేరనేటటువంటి సత్యాన్ని నిక్కచ్చిగా తెలియజేశారు. ముగింపులో అద్భుతమైనటువంటి సందేశాత్మకంగా మనిషి భౌతిక దూరం పాటిస్తేనే మానవ మనుగడ అనేటటువంటి అంశాన్ని ఉటంకించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, తర్వాత కవితాగానం చేయడానికి మన ముందుకు వస్తున్నవారు డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్ గారు. ఉపాధ్యాయుడిగా సేవలు అందిస్తూనే మరొక వైపు పలు సంకలనాలను వెలువరించినటువంటి వారిగా సుప్రసిద్ధులు వారు. లబ్ధ ప్రతిష్ఠినటువంటి కవి. వారిని ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తమ కవితా గానం చేయవలసిందిగా సాదరంగా స్వాగతిస్తున్నాను. వెల్కమ్ సార్. మెతుకుసీమ సాహిత్య సాంస్కృతిక సంస్థ సంగారెడ్డి వారు కరోనా చైతన్య కవితావళి శీర్షికన నిర్వహిస్తున్నటువంటి
ఈ కవితా సమ్మేళనానికి నా యొక్క కవిత. నా పేరు వైరాగ్యం ప్రభాకర్, కరీంనగర్. కవితా శీర్షిక అసామాన్యుడివి. మృత్యు కోరలను సాచి సరిహద్దులను చెరిపి మానవ వినాశనకారి అగుపించని వైరితో రక్తం ఏరులాపారని మూడో ప్రపంచ యుద్ధం నిశ్శబ్దంగా కొనసాగుతుంది. పరిశుభ్రతే పరమావధిగా స్వచ్ఛ భారత్ నిర్మాణ దిశగా సాగుతున్న రణరంగం మూకుమ్మడి దాడి కాదు, విడిగా ఉంటూ కలబడి సాగించే కథన రంగం. ఒంటరిగా ఉండటమే జనులకు హితం, గుంపులో ఉంటే అంతమౌ జీవితం. మందులేని రోగం ముందు జాగ్రత్తే మార్గం, మానాలి కరచాలనం కొనసాగించు కైమోడ్పు. ముక్కుకు ధరించు మాస్కు తప్పించునది జీవిత రిస్కు. పాటించు 6 అడుగుల దూరం చేరదు నీ చెంతకు మరణం. తుమ్మిన మోచేయి నడ్డం పెట్టుకో, జనరక్షణే ధ్యేయంగా పెట్టుకో. జనులకు ప్రాణాలు పోస్తున్న వైద్యులు, జీవితాలను పణంగా పెట్టిన సపాయిలు, అదిలించి బెదిరించి కాస్తున్న పోలీసులు, అహోరాత్రులు సేవలందించే నర్సులు, సాయం అందిస్తున్న సేవా సంస్థలు, శ్రమిస్తున్న ఉద్యోగులు, కార్యకర్తలు, మానవతా పరిమళాలద్దిన నాయకులు, మన పాలిట ఇలలోని దేవతామూర్తులు. ఇందరి మధ్యన నిలిచిపోకు సామాన్యుడిలా, సప్తపదిని పాటించి నిలువు అసామాన్యుడిలా. ఇంటి నుండి బయటకు కదలకు, ఇంటిల్లి పాదిని కరోనాకు గురి చేయకు. మన భవిష్యత్తు మన చేతలలోనే, చేతులలోనే. పరిశుభ్రమైన చేతులు అభయాస్తాలు, కాకూడదవి మన పాలిట భస్మాసుర హస్తాలు. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. అసామాన్యులు శీర్షికతో మీ కవిత అద్భుతంగా కొనసాగింది. శుభ్రత ఉంటేనే మంచిదనేటువంటి ఒక సందేశం, కంటికి కనబడకుండానే మూడో ప్రపంచ యుద్ధంలా ఈ కరోనా అనేది దేశాల్ని కబళిస్తోందనేటటువంటి ఒక సందేశం. అంతేకాదు విడివిడిగా ఉంటూ కలబడి సాగించేటటువంటి ఈ ఐకమత్యమే ఇప్పుడు కావాలి అనేటటువంటి ఒక మంచి మాట. అలాగే పరిశుభ్రమైనటువంటి చేతులే అభయహస్తాలు అన్నటువంటి మాటలు ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చేటటువంటి మాటలు. మంచి కవితను అందించిన వైరాగ్యం ప్రభాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, తదుపరి కవితా గానం చేయవలసిందిగా భాషోపాధ్యాయుడు, కరీంనగర్ వ్యాఖ్యాన ద్వయంలో ఒకరు కెఎస్ అనంతాచార్య గారు, వారిని సాదరంగా స్వాగతిస్తున్నాను. వెల్కమ్ అన్న. నమస్కారం. నా పేరు కెఎస్ అనంతాచార్య, కరీంనగర్. శీర్షిక ఫుల్ స్టాప్. ముట్టకు పట్టకు అంటకు తాకకు అన్నీ నానమ్మ ఫర్మానాలే. ముట్టకు పట్టకు అంటకు తాకకు అన్నీ నానమ్మ ఫర్మానాలే. మూలమంత్రం పునరావృతమవుతున్న వేళ మూలుగలోంచి వణుకు. మూలమంత్రం పునరావృతమవుతున్న వేళ మూలుగలోంచి వణుకు. కంటి చూపుతో చంపడం అటుంచి తుంపర్లు తుపాకీలందుకుంటున్నాయి. కంటి చూపుతో చంపడం అటుంచి తుంపర్లు తుపాకీలందుకుంటున్నాయి. నలుగురు ఒకచో చేరి మాటలు కుదిరితే నాపరాళ్ళు ఎగిరిపడతాయి. నలుగురు ఒకచో చేరి మాటలు కుదిరితే నాపరాళ్ళు ఎగిరిపడతాయి. ముక్కుని పదే పదే ముట్టావా లావాద్రవం ఉప్పొంగి అగ్నిపర్వతం బద్దలవుతుంది. ముక్కుని పదే పదే ముట్టావా లావాద్రవం ఉప్పొంగి అగ్నిపర్వతం బద్దలవుతుంది. చేతులు కడిగితే రేఖలు తెగుతాయో లేదో జీవిలోని జన్యువు రేఖలు అంతమవుతాయి. చేతులు కడిగితే రేఖలు తెగుతాయో లేదో జీవిలోని జన్యు రేఖలు అంతమవుతాయి. ముఖం తాకితే నుదిటి రాతలోని అక్షరాలు చెల్లాచెదరై నృత్యశాస్త్ర రహస్యాలను బయల్పడతాయి. ముఖం తాకితే నుదిటి రాతలోని అక్షరాలు చెల్లాచెదరై నృత్యశాస్త్ర రహస్యాలు బయల్పడతాయి. ఇంటి నుండి కాలు కదిపితే కట్లపామై చుట్టుకుంటుంది. జీవి చిన్నదే జీవనాలు తీస్తుంది. జీవి చిన్నదే జీవనాలు తీస్తుంది. ప్రపంచం జీవి ముందు మోకరిల్లింది. సైన్స్ రసాయనాల్లో మునకలేస్తోంది. దూరం జరగటం భారమైన బతుకు స్టేషన్లో దిగడానికి కరోనా చైన్ లాగేసేయి. దూరం జరగటం భారమైన బతుకు స్టేషన్లో దిగటానికి కరోనా చైన్ లాగేసేయి.
ధన్యవాదాలు అనంతాచారి అన్న. అద్భుతమైనటువంటి కవితను అందించారు. ఇప్పుడు అన్ని నానమ్మ ఫర్మానాలే అన్నటువంటి మాట మీ ఫుల్ స్టాప్ కవితలో తొంగి చూసింది. గతకాలము మేలు వచ్చుకాలము కంటెన్ అని నన్నయ్య అన్నటువంటి మాటను ఇప్పుడు మళ్ళీ అందరం నెమరు వేసుకోవలసినటువంటి స్థితి. ప్రాచీనమైనటువంటి సంప్రదాయాలను తిరిగి మన జీవన విధానంలోకి తిరిగి తెచ్చుకుంటున్నటువంటి దశ ఈ కరోనా తీసుకువచ్చింది అనేటటువంటి ఒక సందేశాత్మకమైన కవితను అందించారు. మూల మంత్రం పునరావృతమైంది అన్నారు ఒక పాదంలో. అవును, ఇప్పుడు భారతీయ జీవన విధానం అనే మూల మంత్రం మళ్ళీ పునరావృతం అవుతున్నట్టే లెక్క. పరిశుభ్రంగా ఉంటే కరోనాను తరిమివేయవచ్చు అనేటటువంటి మాటను మీరు నర్మగర్భంగా అందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, తదుపరి కవితా గానం చేయడానికి మన ముందుకు వస్తున్నవారు సుప్రసిద్ధ కవి, వచన కవిత్వాన్ని అద్భుతంగా నడిపించగలిగినటువంటి సమర్థులు, పాఠ్యపుస్తక రచయితల్లో ఒక భాగస్వామిగా సేవలందించిన వారు ఆత్మీయ సోదరులు, మిత్రులు డాక్టర్ మడత భాస్కర్ గారిని సాదరంగా స్వాగతిస్తున్నాను. వారి యొక్క వచన కవిత అమృతాన్ని ఇప్పుడు మనం విందాం. స్వాగతం మిత్రమా. నమస్కారం. నా పేరు డాక్టర్ మడత భాస్కర్, వరంగల్. నా కవితా శీర్షిక ఎక్కడి దొంగలు అక్కడే. ఇల్లంటే ఇప్పుడు ఓ ధ్యాన కేంద్రం, నవ్వులు విరబూస్తున్న ఉద్యానవనం, నిశ్శబ్ద తరంగాలతో పునీతమవుతున్న గర్భగుడి. మౌనం కూడా ఇంత బాగుంటుందని అనుభవంలోకొస్తుంటే దొర్లుతున్న జ్ఞాపకాలకు మరమ్మత్తు చేస్తున్న గమ్మత్తు దృశ్యాలు ఎన్నో. గడియ నిలబడలేని హడావుడి జీవితంలో ఇప్పుడు 24 గంటలు గృహ సౌందర్యారాధనలో మమేకమైపోవడమే. ఇప్పుడు ఇంట్లో పులులు భయపెట్టడం లేదు సరికదా, మేకలను చూసి వెనుకడుగు వేయడం దగ్గరగా చూస్తున్నా. సంపుడు బంజం సాహసాలన్నీ నైతికమే. ఇంట్లో పాములు నిచ్చెనలు ఒకటే గోల. పామును చూసి జడుసుకునేది లేదు, నిచ్చెన పైకెక్కి గర్వించేది లేదు. రాజులు, రాణులు, పోలీసులు, దొంగలు అందరూ మన ఇంట్లోనే. వారి మౌన భాష అర్థమవ్వాలే కానీ ఏదో పాఠం చెబుతూనే ఉంటారు. ఇన్నాళ్ళు రాజును చూసి వణికిపోయామే కానీ కాస్త తెలివైన భటుడిగా మారితే చాలదు. ఏనుగులు, ఒంటెలు, గుర్రాలు అన్నీ లొంగిపోవు. యుద్ధంలో నెగ్గాలంటే పరుగులు పెట్టాల్సిన అవసరం లేదిప్పుడు. అటక మీది ఆటల్లో దాగిన కిటుకు తెలిస్తే కొత్త విషయాల్ని ఎన్నింటినో కనిపెట్టవచ్చు. సైన్యం మధ్యలో నిలబడి విజయలక్ష్మిని వరించవచ్చు. గత్తరను ఎదిరించిన తాతముత్తాతల తెగువ దర్శించవచ్చు. రజాకారులను తరిమిన గరిమ గర్భీకరించుకోవచ్చు. ఆటలేవైనా ఆత్మవిశ్వాసమే పరమావధిగా సాగిపోవచ్చు. ఆడించేది కరోనా అయినా గెలిచేది మనిషేనని రుజువు చేయవచ్చు. ఎన్ని ఆటలను చూడలేదు మనిషి. అప్పుడెప్పుడో స్కైలాబ్, ఒకప్పుడు యుగాంతం, ఇప్పుడు కరోనా. కొంతకాలం ఆడుకొని ఆట మనకు కొత్త కాదు కదా. జీవితమే ఒక ఆట అయినప్పుడు తెలివిగా ఆడేద్దాం. ఎత్తులు జిత్తులు లేని ఆట ఇది. ఐకమత్యంగా ఉంటే చాలు, గెలుపు మనదే. ఆట పేరు ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్. ధన్యవాదాలు డాక్టర్ మడత భాస్కర్ గారు. నిజంగానే అద్భుతమైనటువంటి ఒక కవితను అందించారు మీరు. ఎక్కడి దొంగలు అక్కడే అన్నటువంటి శీర్షికన మీరు కవితా కేళిని ఇవాళ సమూహానికి పంచుతున్నారు. మీరు ఇప్పుడు ఇల్లు ఒక ధ్యాన కేంద్రం అన్నారు. నిజంగా నవ్వులు పూస్తున్నటువంటి ఉద్యానవనం అన్నారు. అపురూపమైనటువంటి అభివ్యక్తీకరణ అవి. తర్వాత ఆటలు ఆడుకునేటటువంటి ఒక నిలయంగా ఇప్పుడు ఇళ్ళన్నీ మారిపోయాయి అని చెప్పారు. అంతేకాదు, ఆటలు ఆడడం మనకు కొత్తేం కాదు, తెలివిగా ఆడితే కరోనాపై కూడా జయం సాధిస్తామన్నటువంటి ఒక ఆశాభావాన్ని కూడా మీరు వ్యక్తం చేశారు. మంచి కవితను అందించినందుకు మెతుకుసీమ సాహితీ సాంస్కృతిక సంస్థ మీకు ధన్యవాదాలు తెలియజేస్తోంది. తరువాత కవితా గానం చేయడానికి కవయిత్రి, కథారచయిత్రి, బాల సాహితీవేత్త శ్రీమతి ఉరిమళ్ళ సునంద గారిని సాదరంగా స్వాగతిస్తున్నాను. వెల్కమ్ మేడం. అందరికీ నమస్కారం. నా పేరు ఉరిమళ్ళ సునంద ఖమ్మం. ఈరోజు జరగబోయే కరోనా మీద కవి సమ్మేళనంలో నేను చదివే కవితా శీర్షిక వాళ్ళు మాత్రం ఏం చేయగలరు. ఒంటరి పోరాటాన్ని గెలిపించి దుఃఖ వైతరిని నదిని దాటించి అర్ధాంతరంగా రాలిపోయే తనువులో బతుకు ఊపిర్లు నింపేందుకు రేయింబవళ్ళు ప్రాణానికి ప్రాణం అడ్డుపెట్టి కాపాడుతున్న వైద్యులు వారు. రోజుల తరబడి ఆహార విహారాల మాట మరచి
ఆత్మీయ బంధాలు, సరదాలు, సంతోషాల ధ్యాస వదిలి కాలకృత్యాలకు కూడా సమయం కేటాయించకుండా క్షణాలను కూడా త్యాగం చేస్తున్న ధన్వంతరులు వారు. జీవి చుట్టూ అల్లుకున్న బంధాల విలువ తెలిసినవారు. జీవి చుట్టూ అల్లుకున్న బంధాల విలువ తెలిసినవారు. కరోనా వైరస్ కట్టడి కోసం నియమాల్ని పాటించమని చెప్పిన హితైషులు. వేదనాభరిత మరణాలను చూసి చలించి మరణం ముప్పు పొంచి ఉన్నదని హెచ్చరించిన మార్గదర్శకులు వారు. అయితేనేం నిబంధనలను గాలికి వదిలేసి సామాజిక దూరం పాటించడం మానేసి విచ్చలవిడిగా తిరుగుతున్న వాళ్లకు చెప్పిన మాటలన్నీ చెవిటివాడి ముందు శంఖమవుతుంటే వైద్యులు మాత్రం ఏం చేయగలరు? ఏ అమెరికానో ఇటలీగానో మార్చబోయే మూర్ఖులకు ఏం చెబితే ఏం లాభం? ధన్యవాదాలు మేడం. వైద్యులను స్తుతించినటువంటి మీ కవిత సందేశాత్మకమైనటువంటి కవిత. నిజంగా ఇవాళ మానవత్వం పరిమళిస్తుంది అంటే అందుకు కారకులు వైద్యులే. అప్రతిహతంగా, అవిశ్రాంతంగా, అవిరామంగా సేవలందిస్తున్నటువంటి వైద్యుల్ని స్తుతించడం ఇప్పుడు అనివార్యం. అటువంటి కరోనా కవితను అందించి వైద్య ఘనతను తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, తర్వాత కవితా గానం చేయడానికి మన ముందుకు వస్తున్నవారు డాక్టర్ వి జయప్రకాష్ గారు. రంగాచార్య రచనల మీద పరిశోధన చేసినటువంటి పరిశోధకుడిగా, సుప్రసిద్ధ సాహితీవేత్తగా, వ్యాసకర్తగా, రచయితగా లబ్ధప్రతిష్ఠులైనటువంటి జయప్రకాష్ గారు వృత్తిరీత్యా భాషోపాధ్యాయులుగా సేవలందిస్తున్నారు. వారిని సాదరంగా తమ కవితా గానం చేయవలసిందిగా స్వాగతిస్తున్నాను. వెల్కమ్ మిత్రమా. సాహితీ మిత్రులకు నమస్కారం. నా పేరు జయప్రకాష్. నా శీర్షిక అడుగులు. అడుగులు నడకలు నడకలు అడుగులు, బుడిబుడి అడుగులు, బడబడ అడుగులు, వడివడి నడకలు, కడుపున పిండం చంకెన పిల్ల, తలకెక్కిన సంసారపు మూట, భరతమాత నిండు బరువుతో అభివృద్ధిని మోసుకుపోతోంది. ఆకలి దప్పులు, కాళ్లకు బొబ్బలు, బతికే ప్రశ్నార్థకమైన చోట గమ్యమే లక్ష్యంగా ఎడతగని అడుగులు నడకలు నడకలు అడుగులు సాగిపోతున్నాయి. ఆ అడుగులు ప్రశ్నిస్తున్నాయి, దేశమంటే సంఘటితమైన 15% అని. ఆ అడుగులు అడుగుతున్నాయి, అభివృద్ధికి అర్థమేంటని. ఆ పాదాలు మౌనంగానే హెచ్చరిస్తున్నాయి, నేడు మా అడుగులు అసంఘటితంగానే ఉండొచ్చు, చప్పుడు చేయకుండా నిశ్శబ్దంగా సాగిపోవచ్చు, కానీ రేపు. ధన్యవాదాలు మిత్రమా. అద్భుతమైనటువంటి కవితను శ్రీశ్రీ కవితా శైలితో నడిపించినటువంటి శబ్దశక్తితో అలరారిన కవిత అది. వలస కూలీల యొక్క అడుగులు ప్రశ్నిస్తాయి అనేటటువంటి ఒక గొప్ప ఆలోచనను రేకెత్తించేటటువంటి ప్రశ్న అది. అంతేకాదు, భరతమాత నిండు బరువుతో అభివృద్ధి మోసుకుపోతోంది అని అన్నారు. ఒక మంచి వాక్యం అది. ఇవాళ శ్రామికుడి భారత ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభం. శ్రామికుడి కృషియే మన అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనం. కాబట్టి ఆ శ్రామికుడిని స్తుతించినటువంటి మీ కలం ధన్యం అని తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ, తదుపరి కవితా గానం చేయడానికి మన ముందుకు వస్తున్నవారు మాడిశెట్టి గోపాల్ గారు. పరిచయం అక్కరలేని వ్యాఖ్యాత ఆయన. కరీంనగర్ జిల్లాలో లబ్ధప్రతిష్ఠులైనటువంటి సాహితీమూర్తిగా, వచన కవిగా పేరు పొందినటువంటి వారు. వారిని ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కవితా గానం చేయవలసిందిగా సాదరంగా స్వాగతిస్తున్నాను. వెల్కమ్ అన్నయ్య. నమస్కారం. నా పేరు మాడిశెట్టి గోపాల్, కరీంనగర్. శీర్షిక జ్ఞానోదయం. తానెక్కిన కొమ్మను నరుక్కున్న కథను విన్నాను, భస్మాసురుడి కథలో నీతిని తెలుసుకున్నాను. అయినా అహం బ్రహ్మాస్మి అన్నాను, అన్నీ తెలిసిన మూర్ఖుడిలా ప్రవర్తించాను. సమస్త విశ్వం నా కొరకే ఆవిర్భవించిందనుకున్నాను. సమస్త జీవజాలానికి నేనే రింగ్ మాస్టర్ అని భ్రమపడ్డాను. నేను ఆడించినట్లే అన్నీ ఆడాలని కోరుకున్నాను. అందమైన ప్రకృతిని చిందర వందర చేశాను. గాలిలో పక్షిలా ఎగిరాను, సముద్రాన్ని చేపలా ఈదాను, పుడమిని పిడికిట్లో బంధించాను. ఇక నాకు సాటి లేదనుకున్నాను. ధరణి నాదన్న వాణ్ణి చూసి పుడమి ఫక్కున నవ్వినట్లుగా ప్రకృతి గొప్ప గుణపాఠాన్ని చెప్తుందిప్పుడు. కనపడని శత్రువుతో యుద్ధం చేయడం ఎంతో కష్టమో అవగతమవుతుంది. నేను అన్న అహం క్రమంగా కనుమరుగవుతుంది.
కళ్ళపై కమ్మిన మబ్బు పొరలు నెమ్మదిగా కరుగుతున్నాయి. బుద్ధుడికి బోధి వృక్షం కింద జ్ఞానోదయమైనట్టుగా కరోనా కరాల నృత్యంతో కళ్ళు మెల్లగా తెరుచుకుంటున్నాయి. ఈ అనంత సృష్టిలో నేను ఒక రేణువును మాత్రమే అన్న నిజం బోధపడుతుంది. సహజ సిద్ధంగా సమతూకంతో ప్రసాదించబడ్డ ప్రకృతిని భావితరాల కోసం బాధ్యతగా కాపాడుతాను. లోకా సమస్త సుఖినోభవంతు అన్న సందేశాన్ని 10 మందికి పంచుతాను. వసుదైక కుటుంబం అన్న భావనకు బలాన్ని చేకూరుస్తాను. అంతా బాగుండాలి, అందులో మనముండాలి అన్న సందేశాన్ని వ్యాప్తం చేస్తాను. ధన్యవాదాలు గోపాలన్న. ఒక మంచి కవితను మానవ ప్రస్థానం ఎట్లా మొదలైందో ప్రారంభించారు. అద్భుతమైనటువంటి భావ గరిమను నింపి కవితను కొనసాగించారు. మరొకసారి మెతుకుసీమ సంస్థ పక్షాన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, తర్వాత కవితాగానం చేయడానికి మన ముందుకు వస్తున్న వారు నేషనల్ బుక్ ట్రస్ట్ సంపాదకులుగా పేరు పొందినవారు, బాల సాహితీవేత్తగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందినవారు, ఆత్మీయ సోదరులు డాక్టర్ పత్తిపాక మోహన్ గారిని మెతుకుసీమ సాహితీ సాంస్కృతిక సంస్థ అందిస్తున్న ఈ వచన కవితావళి పురస్కరించుకొని తమ కవిత వినిపించవలసిందిగా సాదరంగా స్వాగతిస్తున్నాను. వెల్కమ్ అన్న. నమస్కారం. నా కవితా శీర్షిక రంగుల పిట్ట. కరోనా గెలుస్తుందో లేదో చెప్పలేం, కానీ మనం మాత్రం ఓడిపోయాం. మనిషి ప్రకృతి ఎవరు గెలుస్తారంటే ఏమని చెప్పగలం? ఆధిపత్యం ఎవరిదైనా మనం మాత్రం వెనుకడుగు వేసేది లేదు. అవును, నిజం. నీటి మీద ఆధిపత్యం చేశాం, భూమి మీద పెత్తనం చేస్తున్నాం, అడవులను అణిచివేస్తున్నాం, ప్రాణుల మీద పాశవికం చేస్తున్నాం. అంతా మనం చెప్పినట్టే, అన్నీ మనకు నచ్చినట్టే. చూసావా పర్యవసానం? విశాల ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని ఆడిస్తున్నానని విర్రవీగిన మనిషి ఇప్పుడు గడప దాటడం లేదు. అంతు తెలియని అంతరిక్షాన్ని అరచేతిలో దాచానని చాటినవాడు అంగుళమైనా కదలడం లేదు. దేశాలకు దేశాలు దేహీ అంటున్నాయి, దేహాలకు దేహాలు పాహీ అంటున్నాయి. చంద్రునితో చేయి కలిపి చంద్రమండలంపై కాలు మోపినవాడు, సూర్యున్ని చుట్టం చేసుకొని మహారహస్యాల్ని ఛేదించినవాడు, కనిపించని క్రిమిపోటుకు తన అడ్రసే తారుమారై చెట్టుకు పుట్టకు చెల్లా చెదరైపోయిండు. విశ్వం గుట్టు విప్పి మానవ పరిణామపు జన్యువుల జాతకాల చిట్టాలను చూపించినవాడు, సమస్తాన్ని కుళ్ళం కుళ్ళా చేసి వేల ఏళ్ల ప్రగతి గీతలు చూపినవాడు, సప్త సాగరాలు ఈది కాలువలో మునిగి చచ్చినట్టు కరోనాను కనిపెట్టలేకపోయాడు. ప్రకృతి మనం కనిపెట్టిన కంప్యూటర్ రోబోట్ కాదు. ఏది చేసినా పడి ఉండడానికి ప్రకృతి మనం గీసుకున్న రంగుల చిత్రం కాదు, ఫోటో ఫ్రేములో బందీ అవ్వడానికి. ప్రకృతి ఒక చరళకృతి, ప్రేమిస్తే 2 చేతిలో గువ్వై ఒదిగిపోతుంది. నమస్కారం. ధన్యవాదాలు అన్న. రంగుల పిట్ట శీర్షికన అద్భుతమైనటువంటి అభివ్యక్తితో కవితను పండించారు. నిజమే, మీరన్నట్టు మానవుడు ప్రకృతిని వశపరుచుకోవాలని చూస్తాడు, కానీ ప్రకృతి చేతిలో తప్పనిసరిగా ఓటమి పాలవుతాడు. అంతేకాదు, ప్రకృతి మనం కనిపెట్టినటువంటి రోబోట్ కాదు, మనం చెప్పినట్టు వినడానికి అన్నారు. గొప్ప భావనా బలం, అద్భుతమైనటువంటి అభివ్యక్తీకరణ. ప్రకృతి శాసిస్తే, ప్రకృతి కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుందో ఆ వైపరీత్యమే కరోనా అనేటటువంటి సందేశంతో పాటు పరోక్షంగా ప్రకృతిని కాపాడుకోమనేటటువంటి ఒక సందేశాన్ని అందించారు. ధన్యవాదాలన్న. తర్వాత కవితా గానం చేయడానికి మన ముందుకు వస్తున్న వారు ధర్మకేతనం సాహిత్య కళాపీఠం నిర్వహణతో పాటు నిరంతరం సాహిత్య ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేటటువంటి ఆత్మీయ కవిమిత్రుడు శ్రీ ఎన్వి రఘువీర్ ప్రతాప్ గారి యొక్క కవితను ఇప్పుడు మనం విందాం. స్వాగతం అన్నయ్య. అందరికీ నమస్కారం. నా పేరు ఎన్వి రఘువీర్ ప్రతాప్. ఈనాటి నా కవితా శీర్షిక కాలయవనికపై మృత్యుగీతం. వుహాన్ వేదికగా పుట్టిన కరోనా భూతం ప్రపంచాన్ని చేస్తున్నది భయకంపితం. వుహాన్ వేదికగా పుట్టిన కరోనా భూతం ప్రపంచాన్ని చేస్తున్నది భయకంపితం. కాలకూట విషాన్ని విరజిమ్ముతూ మరణ శాసనాన్ని రాస్తున్న వైనం. కాలకూట విషాన్ని విరజిమ్ముతూ మరణ శాసనాన్ని రాస్తున్న వైనం. జన సమూహాల్ని శవాలుగా మారుస్తూ లోకపు విపణి వీధిలో చేస్తున్న విలయ తాండవం.
జన సమూహాల్ని శవాలుగా మారుస్తూ లోకపు విపణి వీధిలో చేస్తున్న విలయ తాండవం. ఆ రక్కసి కర్కశ కోరలకు చిక్కిన జనావళి కకావికలమవుతున్న క్షణం. ఆ రక్కసి కర్కశ కోరలకు చిక్కిన జనావళి కకావికలమవుతున్న క్షణం. అత్యున్నత మేధా సంపత్తికి సైతం అంతు తేల్చుకోలేకపోతున్న లక్ష్యం. అత్యున్నత మేధా సంపత్తి సైతం అంతు తేల్చుకోలేకపోతున్న లక్ష్యం. మానవత్వాలకు అర్థాలు మారిపోతుంటే కన్నబిడ్డను కూడా కడసారి చూపించలేని దైన్యం. మానవత్వాలకు అర్థాలు మారిపోతుంటే కన్నబిడ్డను కూడా కడసారి చూపించలేని దైన్యం. కాలయవనికపై వినిపిస్తున్న మృత్యుగీతం. కాలయవనికపై వినిపిస్తున్న మృత్యుగీతం. కాటిసీనును తలపిస్తున్న అవనీ దృశ్యం. కాటిసీనును తలపిస్తున్న అవనీ దృశ్యం. లోకం సమస్తం నిర్జీవానికి తర్జుమా కాకముందే లోకం సమస్తం నిర్జీవానికి తర్జుమా కాకముందే మేలుకొందాం. మనకు మనం లక్ష్మణ రేఖ గీసుకుని స్వీయ శుభ్రత పాటిద్దాం. మనకు మనం లక్ష్మణ రేఖ గీసుకొని స్వీయ శుభ్రత పాటిద్దాం. జాగరూకులమవుతూ సామాజిక బాధ్యత స్వీకరిద్దాం. జాగరూకులమవుతూ సామాజిక బాధ్యత స్వీకరిద్దాం. పవిత్ర హృదయంతో సేవలందిస్తున్న ప్రత్యక్ష దైవాలకు పవిత్ర హృదయంతో సేవలందిస్తున్న ప్రత్యక్ష దైవాలకు మనపూర్వక వందనాలందిద్దాం. మనపూర్వక వందనాలందిద్దాం. సమస్త మానవాళి శాంతి సౌఖ్యాలు చేకూరాలని ప్రార్థిద్దాం. సమస్త మానవాళికి శాంతి సౌఖ్యాలు చేకూరాలని ప్రార్థిద్దాం. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. మంచి కవిత. కాల యవనికపై మృత్యు గీతాన్ని ఆలపించినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఒక 2 వాక్యాలు అద్భుతమైనటువంటి పంక్తులను ఉటంకించాల్సిందే తప్పనిసరిగా. ఇప్పుడు మనకు మనమే లక్ష్మణ రేఖ గీసుకోవాలి. నిజంగా ఎవరి స్వీయ రక్షణలో వారు ఉండాలనేటటువంటి ఒక గొప్ప సందేశం దీని వెనక దాగి ఉంది. ఇప్పుడు మేలుకోకపోతే భవిష్యత్ అంతా అంధకారంగానే ఉండిపోతుంది. కాబట్టి మనిషి ఇప్పటికైనా తప్పనిసరిగా మేలుకోవాలి. కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి. తోటివారికి అవగాహన కలిగించాలి అనేటటువంటి గొప్ప సందేశాన్ని అందించారు. ధన్యవాదాలు. తర్వాత కవితా గానం చేయడానికి మన ముందుకు వస్తున్న వారు మాతృభాష ఉర్దూ అయినప్పటికీ కూడా చక్కని వచన కవిత్వం రాయగల దిట్ట, సామాజిక మాధ్యమాల్లో నిరంతర క్రియాశీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఆత్మీయ కవిమిత్రుడు సర్ఫరాజ్ అన్వర్ గారిని కవితా గానం చేయవలసిందిగా సాదరంగా స్వాగతిస్తున్నాను. వెల్కమ్ సోదరా. నమస్కారం సార్. నా పేరు సర్ఫరాజ్ అన్వర్. మెతుకుసీమ సాహితీ సాంస్కృతిక సంస్థ సంగారెడ్డి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కరోనా చైతన్య కవితావళి కోసం నేను కవిత చదువుతున్నాను. శీర్షిక క్వారంటైన్ ఖైదు. చిన్న చిన్న అదృష్ట వెలుగురేఖల్ని భారీగా కమ్ముకున్న దురదృష్ట నీలి మబ్బులు, ఆరోగ్యాన్ని ఒంటరిగా చేసి ఆక్టోపస్ చేతులు అల్లుకున్న అనారోగ్య పరిస్థితుల్లో తీగలాగితే డొంకంత కదిలినట్టు, సర్కారు తుమ్మ ఊరంతా వ్యాపించినట్లు, ఒకరి నిర్లక్ష్యానికి మరొకరు బలైతే ఎవడో చేసిన తప్పుకు ఇంకెవడో భారీ మూల్యం చెల్లిస్తుంటే, జీవితంలో ఊహించని చిక్కటి చీకటి రోజులకు తోడు దూర తీరాలకు మరలిపోయిన ఆశావాహ వెలుగురేఖలు, అడుగడుగున వ్యాపించిన నిస్పృహలకు సహాయంగా నైరాశ్య ఋతుపవనాలు, సమాజపు వింత పోకడల్ని సహనంతో భరిస్తూ నైరాశ్యాల పూచిక పుల్లల్ని విడిచేస్తూ ఒక్కొక్క ఆత్మస్థైర్య కణాన్ని జమ చేస్తూ భయాందోళనలకే భంగం కలిగిస్తూ ఒంటరితనాన్ని మెల్లమెల్లిగా ఉరేసి నైరాశ్యపు వైరాగ్యాన్ని వల్చేసి శిథిలాశల్ని శ్రద్ధగా పోగు చేసుకొని ఆత్మవిశ్వాసపు ఆనవాళ్లను కూడేసుకొని దైన్య పరిస్థితులపై ధైర్యంతో దండెత్తుతూ ఒంటరితనాన్ని ఒంటరిగా చేసి ఆడేస్తూ నా మూలాల్లో చిగురాశల్ని పూజిస్తూ నా తోటి కొమ్మల్లో పచ్చదనాన్ని నింపుతూ క్వారంటైన్ ఖైదును అమూల్య క్వార్ట్స్ గనిలా భావిస్తూ జ్ఞాపకాల వ్యాపకాల్ని త్రవ్వుకుంటూ 1000 వోల్ట్ల వెలుగురేఖల్ని విరబూయించడానికి మనోధైర్యంతో అడుగులేస్తున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు మిత్రమా. చక్కని కవిత వినిపించారు. మీరన్నట్టుగా ఎవరో చేసిన తప్పుకు ఇంకెవరో భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఈ ప్రమాదం నుంచి బయటపడాలంటే మనమందరం అప్రమత్తంగా ఉండడం ఒకటే మార్గం. ఎవరి రక్షణలో, ఎవరి పరిశుభ్రతలో వారు ఉండడమే శ్రేయస్కరం అన్న సందేశాన్ని అందించారు. ధన్యవాదాలు తెలియజేస్తూ తర్వాత కవితా గానం చేయడానికి మన ముందుకు వస్తున్నవారు
ఈ చైతన్య కవితావళిలో చిట్ట చివరి కవిగా మన ముందుకు వస్తున్నవారు శ్రీ కందాలై రాఘవాచార్యుల వారు. విశ్రాంత ప్రభుత్వ ఉపాధ్యాయులుగా సేవలందించారు. ఏకధార అన్నటువంటి కవితా సంకలనంతో తెలుగు సాహిత్యంలో తన స్థానాన్ని సుస్థిరపరచుకున్నటువంటి కవిమిత్రులు. వారిని సాదరంగా స్వాగతిస్తున్నాను. కవిత చదువుతున్నది కందాలై రాఘవాచార్య. సబ్బుబిళ్ళ కరోనాపై అగ్గిపుల్ల. అరచేతంత సబ్బే కరోనాను భయపెడుతోంది మరి. అరచేతంత సబ్బే కరోనాను భయపెడుతోంది మరి. ఉరితాడు కాదు, పిడుగు కాదు, కత్తి కాదు, సుత్తె కాదు, మందు కాదు, మాకు కాదు. సాదా సీదా సబ్బే నురుగు నురుగుగా కరోనాను పీలికలు పీలికలుగా పిండి పిండి చెండాడుతోంది. సబ్బు ప్రతాపం కరోనాకు తాపం తాపం. ఇప్పుడు ఎప్పుడూ లేనంతగా అందరూ చేతులు కడిగేస్తూ కరోనాకు చేతబడి చేస్తున్నారు. బెత్తెడు సబ్బు కరోనాకు బెత్తం దెబ్బ. ఎన్నెన్ని సబ్బులో అన్నన్ని కరోనాపై అస్త్రశస్త్రాలు. చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు అందరూ సబ్బు పాఠాలు చెప్తున్నారు. వైరి కరోనా కోట్లకు కోట్లున్నా సబ్బు ముందు తోకానాం పీకానాం. మాంత్రీకుడి ప్రాణం చిలుకలో ఉన్నట్లు కరోనా ప్రాణం పోకడ సబ్బు తాపడంతోనే. మాంత్రీకుడి ప్రాణం చిలుకలో ఉన్నట్లు కరోనా ప్రాణం పోకడ సబ్బు తాపడంతోనే. అరచేతంత సబ్బే మనకు ఆత్మరక్ష. కఠిన కరోనాకు మరణశిక్ష. సామాన్యమైన సబ్బే కరోనాకు కాటుగా అసామాన్యం. సామాన్యమైన సబ్బే కరోనాకు కాటుగా అసామాన్యం. సబ్బుబిళ్ళ కరోనాపై అగ్గిపుల్ల. సబ్బుబిళ్ళ కరోనాపై అగ్గిపుల్ల. ధన్యవాదాలు. చక్కని కవితను వినిపించారు సార్. అరచేతంత సబ్బే కరోనాకి ఆయుధంగా మారి నిలువరిస్తుంది అనే సందేశం. పరిశుభ్రంగా ఉన్నట్లయితే కరోనా మన చెంతకు రాదు అనేటటువంటి ఒక గొప్ప సందేశం దాని వెనక ఉంది. నిరంతరం చేతులు శుభ్రంగా ఉంచుకుంటూ ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకుంటూ సబ్బుతో శుభ్రం చేసుకోవడమే కరోనాకి ఏకైక మార్గం అనేటటువంటి సందేశం మీ కవిత ద్వారా అందింది. ధన్యవాదాలు. సహచర భాషోపాధ్యాయ మిత్రుడు, ఉపాధ్యాయ సంఘ బాధ్యులు, పాఠ్యపుస్తక రచయితలో భాగస్వామి అయినటువంటి గాజుల రవీందర్ గారి చైతన్య కవితావళి ఇప్పుడు విందాం. స్వాగతం రవీందర్జీ. నా కవితా శీర్షిక మరమనిషిగా బ్రతకాల్సిందే. ఒకప్పుడు మానేరు వంతెనల కవిత్వ సమావేశాలు మానవ సంబంధాలకు తంతెలు వేసేవి. సమూహ బలమే సంఘబలమై ఉమ్మడి గీతాలాలపించేవి. నేడవి ఒంటరి జీవనపు నిశ్శబ్ద సంగీతమై మౌనంగా వినిపిస్తున్నాయి. నాడు నలుగురు కలిస్తే పండుగ, నేడు అరికాళ్ళు నిప్పుల కణికలపై నిల్చున్నట్లు, ఊపిరాడక శ్వాస బిగబట్టినట్లు, ఉడుకుడుకు నీళ్లు నెత్తిన పోసుకున్నట్లు, చేయరాని పనేదో చేస్తున్నట్టు నలుగురు కలిస్తే అనుమానపు చూపులు సూదుల్లా గుచ్చుతుంటే ఆత్మీయులైన అనాథలైన అంతా ఒక్కటేననే నిర్వికల్ప భావన. మనిషి నమ్మలేని తనం నుండి నమ్మకం లేని తనం వరకు ప్రయాణం సాగించడం నేటి తక్షణ అవసరం. అవును, కరోనా నేడు మన మధ్య సామాజిక దూరం అనే ముళ్ళ కంచె నుంచింది. ఇప్పుడు నువ్వో ధరిని, నేనో ధరిని, మనిద్దరి మధ్య అంతేలేని నిశ్శబ్దం. ఇక నువ్వు నువ్వే, నేను నేనే, నువ్వు నేను మనం అనేది పాత మాట. సహనా భవతు సహనౌ భునక్తు అన్న వేదార్థం నేడు అది వేరు అర్థమే. కలుద్దామా అన్న మాట వింటేనే కాలుడు ప్రత్యక్షమవుతున్నంత భయం. ఇప్పుడు మనిషిగా జీవించాలంటే మనిషికి మధ్య ఊహ అందనంత దూరం పాటించాల్సిందే. ఇప్పుడు మనిషిగా జీవించాలంటే మనిషికి మధ్య ఊపిరి అందనంత దూరం పాటించాల్సిందే. ఏకాంతవాసం చేయాల్సిందే. మరమనిషిగా బ్రతకాల్సిందే. మరమనిషిగా మారాల్సిందే. చక్కని సందేశాత్మకమైనటువంటి కవితను అందించారు
రవీందర్ గారు దేశభక్తిని సంస్కృతిని పరిరక్షించే దిశగా అడుగులేయమని ప్రోత్సహించేటటువంటి ఆ కవితను అందించిన మీకు మెతుకుసీమ సాహితీ సాంస్కృతిక సంస్థ ధన్యవాదాలు తెలియజేస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సోదరా. చిట్ట చివరగా నా కవితా శీర్షిక తరిమేద్దాం. కళాలన్నీ వికార కరాల నృత్యం కరోనాను తరిమేసి మనకై వెన్నెల రాత్రులను స్వాగతిస్తున్నాయి. కళాలన్నీ వికార కరాల నృత్యం కరోనాను తరిమేసి మనకై వెన్నెల రాత్రులను స్వాగతిస్తున్నాయి. రసాల సాలంపై కోకిలమ్మ క్వారంటైన్ చేసుకున్న ఆదర్శమూర్తి, కొమ్మల మాటున దాగి చైతన్య రాగం ఆలపిస్తున్న కవితామూర్తి. అవును, ఇప్పుడు వాసంతికమంటే మానవాళి ముఖంపై చిరునవ్వులు చిగురించడమే. శిశిర కరోనాను దాటి ఆనంద పోషాకులు మొగ్గతొడగడమే. కలసి ఉంటే కలదు సుఖం అన్నాం గదా, కలసి ఉంటే కలదు సుఖం అన్నాం గదా. ఇప్పుడు విడివిడిగా ఉండడానికే కలసికట్టుగా శ్రమిద్దాం, వడివడిగా దూరంగా అడుగులేద్దాం. భూగోళాన్ని కరోనా పూర్తిగా కబళించకముందే కళ్ళు తెరుద్దాం. వైద్యో నారాయణో హరిహి అన్నాం గదా. అవును, నిజమే. ఇప్పుడు వైద్యుడు అవతార పురుషుడే. కరోనా రక్కసి సంహారం కోసం, ఆరోగ్యానందామృతం పంచడం కోసం శ్రమిస్తున్న దివ్య యోగి, ధవళ వస్త్రధారి. కాలాన్ని విధి నిర్వహణగా మలిస్తే ఆ రూపం పేరు పోలీస్. అహోరాత్రులు శ్రమిస్తున్న రక్షక వ్యవస్థకు చెయ్యెత్తి సెల్యూట్ చేద్దాం. పరిశుభ్రతకు చిరునామాగా నిలిచిన పారిశుద్ధ్య కార్మికులకు హ్యాట్స్ ఆఫ్. ఏ మూల ఏం జరిగినా మన ముంగిట్లోకి వార్తలై, చైతన్యాలై, కథనాలై, చైతన్య గీతికలై ప్రత్యక్షమయ్యే పాత్రికేయులకు కళంతో గలంతో సలాం చేద్దాం. కబళిస్తున్న కరోనాను ఆపడానికి ఇప్పుడు చేయి కలపాల్సిన పని లేదు. కబళిస్తున్న కరోనాని ఆపడానికి ఇప్పుడు చేయి కలపాల్సిన పని లేదు. చేతులు జోడిస్తే చాలు. ఒక్కటి కానవసరం లేదు, ఒంటరిగా ఉండడమే కావాలిప్పుడు. క్వారంటైన్ పునరాగమన వేళ గత కాలం పునరావిష్కరణ. షాపింగ్ మాల్ దగ్గర శానిటైజర్తో చేతులు కడుక్కుంటుంటే, పల్లెటూరి ఇంటి ముందు బావి దగ్గర కాళ్ళు చేతులు ప్రక్షాళన చేసుకున్న అనుభూతి. ఇప్పుడు శరీరాలకు లాక్డౌన్ ప్రకటించి కళాల సంకెళ్ళు తెంచుదాం. చైతన్య గీతికలై ప్రవహిద్దాం. కరోనా అంతం కావడానికి మనవంతు కృషి చేద్దాం. శక్తివంతమైన రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి మనల్ని మనం నియంత్రించుకొని అందరికీ నిమంత్రణం అందిద్దాం. మనల్ని మనం నియంత్రించుకొని అందరికీ నిమంత్రణం అందిద్దాం. కరోనా భూతాన్ని తరమడానికి ఇప్పుడు సామదాన భేద దండోపాయాలక్కరలేదు. ఇప్పుడు సామదాన భేద దండోపాయాలక్కరలేదు. ఇప్పుడు కావలసింది శానిటైజేషన్, మాస్కు, శుభ్రత, గృహ క్వారంటైన్. ఈ 4 చాలు. స్వీయ చైతన్యం ఒక్కటే పునాదిగా సాంస్కృతిక పరిరక్షణ దిశగా అడుగేస్తూ ఆరోగ్యాభివృద్ధి కాంక్షల కలల సాకారానికి నడుం బిగించి మానవాళి శ్రేయస్సును ఆకాంక్షిద్దాం. మానవాళి శ్రేయస్సును ఆకాంక్షిద్దాం. నేను మీ అవుసుల భానుప్రకాష్. నమస్కారం. చూశారు కదా, మెతుకుసీమ సాహితీ సాంస్కృతిక సంస్థ తలపెట్టిన కరోనా చైతన్య కవితావళి కార్యక్రమంలో ఇంతమంది విద్వన్మణులు తమ యొక్క కవితలతో సామాజిక చైతన్యాన్ని అందించారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క శైలి. అభివ్యక్తిలో, వస్తువులో, శిల్పంలో నవ్యత్వాన్ని చూపి సామాజిక చైతన్యం కోసం మెతుకుసీమకు ఆలంబనంగా నిలిచారు. ఈ కవిమూర్తులందరికీ కూడా మెతుకుసీమ సాహితీ సాంస్కృతిక సంస్థ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ స్వస్తి, నమస్కారం.